వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. చూడండి, పరిశుద్ధమైన లేఖన భాగాలు సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ అందరూ ఒకసారి నా వైపు చూస్తారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్నామన్న వాళ్ళు అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దామా? అమ్మ పొయ్యి కట్టేసి వచ్చారా? మీ బీరువాకి లాకర్లు వేసుకొని వచ్చారా? ఒకసారి జ్ఞాపకం చేసుకునే వాళ్ళందరూ హల్లెలూయా చెప్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అమ్మ మీరందరూ ఇక్కడే ఉన్నారు, చాలా చక్కగా నవ్వుతున్నారు కాబట్టి మీరందరూ ఇక్కడే ఉన్నారని నేను ఆశపడుతున్నాను. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ అన్నవాళ్ళు కూడా లేరు కదా, అందరు ఇక్కడే ఉన్నారు కదా. బాడీ మైండ్ ఇక్కడే ఉందా? ఒకసారి చూసుకోండి, మీ మైండ్ ఎక్కడుందో. ఇక్కడే ఉందా? ఉన్న స్థానంలోనే ఉందా? ఆడవాళ్ళు కదా, తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు 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 అటు తిరుగుతూ ఉంటుంది అనమాట. మీరు అందరు ఇక్కడే ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముత్యము కంటే అమూల్యమైనది. ఎవరంట? గుణవతి అయిన భార్య. దేనికంటే అమూల్యమైనదంట? ముత్యము కంటే అమూల్యమైనది. కొంతమంది పెళ్ళైన పిల్లలు ఉన్నారు, కొంతమంది పెళ్లి కాని వారు ఉన్నారు, కొంతమంది పెళ్ళయ్యి మంచిగా పిల్లలతో సెటిల్ అయిన కుటుంబాలు కూడా ఉన్నాయి, కొంతమంది పిల్లల్ని సెటిల్ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి మీరు గుణవతి అయిన భార్య అనమాట. హలో, ఆమె చెప్పొచ్చు కదా. మీరు గుణవతి అయిన భార్యే కదా. మీ పిల్లల్ని వెళ్ళి సెటిల్ చేయాలని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు పిల్లల్ని ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఇప్పటి నుంచే తల్లిదండ్రులు ఏంటంటే అబ్బాయి చెయ్యొద్దు, అది చెయ్యాలరా అని చెప్పి తల్లి నేర్పుతూ ఉంటుంది అనమాట. తల్లి ఏం చేస్తుందండి? నేర్పుతూ ఉంటుంది. ఆవిడ గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్య అనమాట. ఆవిడ ఇండ్లను కట్టుకుంటా ఉంటుంది అనమాట. అటిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముత్యము కంటే అమూల్యమైన జీవితము నీది. ముత్యము కంట అమూల్యమైన వ్యక్తివి నువ్వు. ముత్యము కంట విలువైన దానివి నువ్వంట. దేవుడు నీకు గొప్ప ఆధిక్యత ఇచ్చి ఉన్నాడు. నువ్వు ముత్యము కంట చాలా అమూల్యమైన దానివి. ఇంగ్లీష్లో ఏమంటారు తల్లులు? ప్రీషియస్ అనమాట. అంతేనా? అమూల్యమైన దాన్ని, అవునా? అంటే చాలా గొప్పది, చాలా విలువైందనమాట. ఏమండి, మీరు అందరు ఇక్కడ ముత్యాల హారం నాకు ఎవరికి కనబడట్లేదు. మెళ్ళ అందరూ గోల్డ్ వేసుకున్నారు, ముత్యాలు వేసుకోవట్లేదేమో. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ వచ్చాయి, మీకు తెలుసో తెలీదో, అప్డేట్లో ఉన్నారో లేదో మరి. మీరు అందరూ చాలా ముత్యాలు వేసుకుంటూ ఉంటారు. కాకపోతే పెంతెకొస్తు సంఘాల్లో కొంతమంది ముత్యాలు వేసుకోరు కాబట్టి మీకు ముత్యాల సంగతి తెలియకపోవచ్చు. మా ఇళ్లల్లో అయితే అంటే మా సంఘాల్లో కాదు, మా ఇళ్లల్లో అయితే చాలామంది ముత్యాలు వేసుకుంటారు. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం బంగారు పని చేసేవాళ్ళు. లేటెస్ట్ డిజైన్ అంతా మా ఇంట్లోనే ఉంటుంది అనమాట. అందుకని నాకు ఆ ముత్యాల సంగతి తెలుసు కొంచెం. అయితే ముత్యం అనేది చాలా విలువైనది. ముత్యం అనేది చాలా విలువైనది. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇది సముద్రపు లోపల ఆల్చిప్పలో ఉంటుంది అనమాట. అది ఎలాగ ఉంటుంది? ఎలా ఉంటుంది? వర్షం పడినప్పుడు ఒక అమూల్యమైన నీటి బిందువు అంట ఆ ఆల్చెప్పలోకి వెళుతుందంట. అండ్ మీరు అందరూ చదువుకున్న వ్యక్తులుగానే కనబడుతున్నారు, మీకు తెలుసు అంతా. అయితే ఆ ఆల్చెప్పలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అది క్లోజ్ అయిపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత అదేంటంటే అమూల్యమైన ముత్యముగా అది బయటికి వస్తుంది అనమాట. దాని గురించి వేటగాళ్ళు సముద్రము లోపలికి వెళ్ళి వేటాడి తీసుకొని వస్తారు. అవునా లేదండి? అవునా లేదా? వేటాడి తీసుకొని వస్తారు. ఏమండి, మీకు అందరికో మాట చెప్తాను. అబ్రహాము గారు ఇస్సాకు గారికి అదండి మంచి భార్యని ఎతకటానికి ఎత్తుక్కొచ్చాడా లేదా? పక్కనున్న అమ్మాయిని చేసేసాడా? ఏండి చెప్పండి, ఏం చేశాడు? ఎత్తుక్కొచ్చాడు. మిమ్మల్ని కూడా ఎత్తుక్కొనే వచ్చారు. ఎవరు? మీ అత్తగారు, మీ మామగారు. అమ్మాయి పిల్లలు, పెళ్లి కాని పిల్లలు, మీ గురించి ఎత్తుక్కొని రావాలి. ఎవరో తెలుసా? రాజుగారు రావాలన్నమాట. గుర్రం మీద ఎక్కించుకొని వెళ్ళిపోవాలి మిమ్మల్ని అందరినీ. దేవుడు అంత మంచి భర్తల్ని దేవుడు మీకు ఇచ్చునుగాక.
అబ్బాయి ఎంత బాగా నవ్వుతున్నారండి ఈ మాట అంటే ఆడపిల్లలు. నిజమే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ తండ్రిని పోలిన భర్తలు మీరు కలిగి ఉండాలి. తండ్రి ఏ లోటు లేకుండా పుట్టింట్లో మనల్ని పెంచుతాడు. ఏ లోటు లేకుండా పుట్టింట్లో మనల్ని పెంచుతాడు. అటువంటి భర్త నీ మెట్టినింటిలో నీకు రావాలి. మా పిల్లలు ఆమెను చెప్పొచ్చు కదా. మంచి భర్త రావాలమ్మా మీకు అందరికీ. మంచి భర్త రావాలి. మంచి స్త్రీగా నువ్వు పేరు పొందాలి. ఎందుకంటే నువ్వు ముత్యానం అనమాట. నిన్ను ఎత్తుక్కొని రావాలన్నమాట. ఎక్కడుంది ఎతికాడు అబ్రహాము. మంచి యొక్క కోడలు నాకు కావాలి, నా కుమారుడికి మంచి కోడలు కావాలని చెప్పి ఎత్తుక్కొని వస్తున్నాడు. ఎత్తుక్కొని కాకుండా అతని ఇంటిలో మంచి పనివాడిని పంపించాడు అనమాట. అయ్యా, మంచి నాకు ఇంటిని కాపలా కాసే వ్యక్తిని కాదు, ఇంటిని పరిపాలన చేసే ఒక స్త్రీ కావాలన్నమాట. ఎవరికి కావాలి? అబ్రహాము ఇంటంతటిలో మంచి వ్యక్తి, మంచి స్త్రీ వస్తేనే ఆ కుటుంబం ఎలాగుంటుందండి? ఆనందంతో, సంతోషముతో, ఆ ఉల్లాసాలతో ఉంటుందన్నమాట. అటువంటి స్త్రీని ఎత్తుక్కొని తీసుకొచ్చాడనమాట. మరి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, నా యొక్క సహోదరుడా, నీవు కూడా విలువైన వ్యక్తిగా ఉండాలన్నమాట. నువ్వు విలువైన వ్యక్తిగా నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చేయాలి, పరిగెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఎక్కడున్నా సరే పరిగెట్టుకుంటూ వచ్చేయాలి. పలానా రాజునగర్లో పలానా అమ్మాయి ఉంది, పలానా రాజునగర్లో మంచి దైవజనుడి యొక్క చేతి కింద మెసులుతున్నారు పిల్లలు, వాళ్ళ దగ్గరికి వెళ్తే గనక మన ఇల్లంతా అడుగు పెట్టిందల్లా నేతిలో పడిపోయినట్టే అనమాట. ఆ పిల్ల అడుగు పెడతాం ఆలస్యమండి, సిరి సంపదలన్నీ వచ్చేస్తాయని నీ ముఖంలో ఉండాలన్నమాట. నిజం. మన ముఖంలో ఏం కనబడాలండి? చీకేసిన తాటికేలు మొహాలు వేసుకొని ఈసురోం అనుకుంటూ, ఎందుకురా బాబు, ఆ వచ్చినోడు భయపడిపోయి వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. వచ్చి రాగానే ఎస్తేరు ముఖము రాజునకు ఎలాగ ప్రియమైనదో నీ ముఖము కూడా అటువంటి ప్రియముగా మారాలన్నమాట. అయితే నువ్వు ఎలాగుండాలి? ముత్యములాగుండాలి, చాలా విలువైన దానిలాగుండాలి. వెలపెట్టి, అమ్మో ఈ పిల్ల దొరక్కపోతే ఎట్లారా బాబు అనుకోవాలన్నమాట అవతలోళ్ళు. ఉండాలంటే నువ్వు ఎలాగుండాలంటే ముత్యములాగా, నీ యొక్క కడగబడిన దానిలాగా ఉండాలన్నమాట. సముద్రము లోపల ఉంటుంది ఆల్చిప్ప, అది మూసివేయబడుతుంది. అది బయటకు వచ్చిన తర్వాత అది చాలా చక్కగా కడగబడి దాన్ని షైనింగ్ చేసి దాన్ని అందంగా తీర్చిదిద్దుతారనమాట. చాలా అందంగా తీర్చిదిద్దుతారు. మీకు చెప్పాను కదా, మా వాళ్ళందరూ రకరకాల ముత్యాలు వేస్తారని చెప్పి. దాదాపు ఒక 30 సంవత్సరాల కిందట నేను పెట్టుకున్న ముక్కు పుడక, నాకు చెవులకి ఇక్కడ ముక్కుకి, కాళ్ళకి, చేతులకి అంతా బంగారమే. ఆల్రెడీ అదంటే బొట్టు కూడా నాది బంగారమే అనమాట. నేను అంత విలువైన బంగారం ధరించా. ఇంట్లో మా నాన్నగారి షాపులో కొత్త మోడల్ ఏదొస్తే రాత్రికల్లా అది నా మెడలో ఉండాలి. ఎప్పటికి? నాకు 10 సంవత్సరాల కిందటే, 7 సంవత్సరాల, దాదాపు 7-10 సంవత్సరాల లోపే అనమాట. ప్రతి విలువైన వస్తువు నా మెడలో ఉండాలి. అది రాత్రికల్లా, ఎప్పుడు ఉదయం డిజైన్ వస్తే రాత్రికల్లా నా మెడలో ఉండాలి. అంత విధిగా మా నాన్నగారు నన్ను చూసేవారు. అంటే ఇంటికి పెద్ద ఆడపిల్లలు నేనే, అందుకని చెప్పి మా అమ్మాయి వేసుకున్నంత బంగారం ఎవ్వరు వేసుకోకూడదు. నాన్నగారు కూడా బంగారు పని చేసేవారు కాబట్టి ఆయన తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అప్పట్లో ఆయనకి ఎంతో ఇష్టమైన ఒక డైమండ్ తీసుకొచ్చి నా ముక్కు పెట్టారండి ఆయన. ఇప్పుడు కూడా ఉంది నా ముక్కు, అదే హోల్ ఉందన్నమాట. కాకపోతే ముక్కు పుడకలేదు, అదొకటే తేడా. అది రాత్రుల చిన్నతనంలో కరెంటు లేదు కదా, ఇదివరకు ఇలాగ కరెంట్ ఏమి ఉండేది కాదండి. అప్పుడు వాక్యం వినాలంటే రేడియో పెట్టుకొని ఆ స్టేషన్ తిప్పి ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం వినేవాళ్ళం అనమాట. అయితే మా నాన్నగారు, మేము చాలా సీతానగరం కొండ మీద ఉండేవాళ్ళం. అయితే మా నాన్నగారు ఏం చేశారంటే, ఆయనకి ఆ వజ్రం అంటే చాలా ఇష్టం. ఆయన ఏం చేశారు, ఈ వజ్రం నా ఇంట్లో ఉండాలని చెప్పి ఏం చేశారంటే, అది ముక్కు పొడకలో పెట్టి ఆ ముక్కు పొడక తీసుకొచ్చి నా ముక్కు తగిలిచ్చారనమాట. ఆ ముక్కు పొడక తయారు చేసి నా ముక్కు తగిలిచ్చారు. ఏంటంటే చాలా విలువైన వజ్రం అది తగిలిస్తే అది రాత్రులండి నా ముక్కు పొడకలో నుంచి ఉన్న
రాయి చాలా వెలుతురు వచ్చేది. ఆ డైమండ్ చాలా వెలుతురునిచ్చేది అనమాట. అయితే అటువంటి వెలుతురు కలిగిన జీవితము మనకి కావాలి. శరీరానికి అది నేను తగిలించుకున్నాను, కానీ అది హృదయానికి అంటది కదా, అంటుతుందా అండి? అది శరీరానికే తగిలించుకున్నాను, కానీ అది హృదయానికి అంటదు. కానీ హృదయానికి అంటేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. హృదయాన్ని సరిచేసి ఆ హృదయం నుంచి వెలిగింప చేసేది దేవుని వాక్యంగా ఉంది. నువ్వు ముత్యముగా మారు, అమూల్యమైన వ్యక్తిగా మారు. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కదా, ఇదిగో నీ భర్త నిన్ను వివాహం అనే బంధముతో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మరి నీ కుటుంబాన్ని నువ్వు ముత్యములాగా వెలిగించుకునే దానిలాగా ఉన్నావా? ముత్యం వెలుగుతుందా లేదా? డైమండ్స్కి ఇప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్నారండి. వెళ్ళి రేపు పొద్దున కొనుక్కొని వచ్చారు, కొంపదీసి అమ్మగారు డైమండ్ కొనుక్కోమని అని చెప్పి మీ ఆయన మీద కూర్చొని కొనుక్కొని వచ్చారు. అటువంటి పని చేయబాకండి అమ్మా, మళ్ళీ అయ్యగారికి నాకు తెప్పలు వస్తాయి. రేపు డైమండ్కి మంచి సర్టిఫికెట్లు ఇస్తున్నారండి. తెలుసా మీకు అందరికి? తెలుసు కదా, మీకెందుకు తెలీదు? బంగారం విలువ అంతా తెలుసు మీకు అందరికి. మంచి విలువనిస్తున్నారు. డైమండ్కి మంచి విలువ ఉంది, ముత్యానికి మంచి విలువ ఉంది, రకరకాల ముత్యాలు ఉన్నాయి అనమాట. అటువంటి ముత్యములో నువ్వు కూడా ఒక ముత్యానివి, విలువైన ముత్యానివి నువ్వు. అనేక మందికి నీ ముత్యము వెలుగునిచ్చేదిగా ఉండాలన్నమాట. నువ్వు ఒక ముత్యానిగా, వెలుగునిచ్చే ముత్యంగా నువ్వు మారిపోవాలి. అరుదంట, దొరకదంట. అబ్బా, ఇప్పుడు శబాష్ చెప్పుకోవచ్చుగా, నేను చాలా అరుదైన ముత్యాన్ని. ఏండి, తెలుగేనా మీరందరూ మాట్లాడేది? నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు. నువ్వు మంచి ముత్యానివైతే ఐఎమ్ వెల్ డన్, ప్రౌడ్. ఓకేనా? గర్వంగా చెప్పుకో, నేను మంచి ముత్యాన్ని, నేను సాన పెట్టబడుతున్నాను. నా గురించి అమ్మాయి పెళ్లి కాని పిల్లలు వస్తున్నాడు మీ గురించి ఎత్తుక్కుంటూ. అమ్మ, పెళ్ళైన వాళ్ళు మీ భర్తలు మారలేదేమో, ఒకనొక రోజు ఇదిగో నా యొక్క భార్య మంచి ముత్యమని ఆయన నీ దగ్గరకు వస్తాడు, ఎత్తుక్కుంటూ వస్తాడండి. సముద్రంలో అటు ఇటు పడి ఆ ముత్యాన్ని గురించి ఎత్తుక్కోవడానికి చాలా మంది వెళ్తున్నారంట. ఆ ముత్యాన్ని నువ్వే, ఇదిగో నీకు నేను దొరికాను. ఇంకో విషయం చెప్పనా, ఏదో పల్నాడు ఊర్లో అంట ఒక కొండ కింద బంగారం దొరుకుతుందంట. వర్షం పడుతుంటే ఆ బంగారం ఎత్తుక్కోవడానికి వెళ్తున్నారు. తెలుసా మీకు ఈ వార్త? అమ్మా, తెలుసా తెలీదా? వెళ్ళారేమో, కొంపదీసి వెళ్ళండి, దొరుకుతుందంట. నిజంరా తల్లి, దొరుకుతుందంట బంగారం. ఆ బంగారము వేస్ట్, ఇది కుటుంబాన్ని కట్టుకుంటే బంగారము, ఇది బంగారపు సొత్తు అనమాట. అబ్బా, నా మెటికలన్నీ ఇరిగాయి. మీరెంత మంచోళ్ళు అమ్మా. నువ్వు బంగారానివి, నువ్వు పిచ్చిదానివి కాదు, నువ్వు మంచి ముత్యానివి. నీ ముత్యం ద్వారా నువ్వు వెలిగించబడతావు, నీ కుటుంబం వెలిగించబడుతుంది, నీ జీవితం వెలిగించబడుతుంది, నీ పిల్లలు వెలిగించబడతారు, నీ అత్తింటి వారు ఆశీర్వదించబడతారు, నీ పుట్టింటి వాళ్ళు దీవించబడతారు. నిజమండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. నువ్వు ఎంతో అమూల్యమైన దానివి, ఎంతో విలువ పెట్టి కొన్నా కూడా నీ విలువ ఎక్కడ తగ్గిపోదు. నువ్వు అనుకుంటున్నావేమో నీ మనసులో, ఎందుకు వచ్చానురా బాబు వీళ్ళింటికి కోడలుగా, ఎందుకు వచ్చానురా బాబు ఏదంటే ఇతనికి భార్యగా అంటారా లేదా? ఏండి అన్నట్టు చూస్తారేంటి మీరు నాయంక? నేను కాబట్టి ఇంకొక ఆడపిల్ల అయితే పూర్తి చేయరే? అమ్మాయి, పూర్తి చేయరేంటి మీరు? అమ్మా, నేనే పూర్తి చేసుకోవాలా? నేను కాబట్టి నీతో కాపురం చేస్తున్నా, ఇంకో పిల్ల అయితే తెల్లారి గట్ట వెళ్ళిపోద్ది అంటారా లేదా? అంటారా లేదా? ఎందుకు ఆ మాట అంటావు? దేవుడు నిన్ను ఆ కుటుంబానికి ముత్యముగా పంపించాడనమాట. ఆ కుటుంబాన్ని నువ్వు మలుచుకోవాలి నీకు ఇష్టమైనట్టుగా, ఆ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి నీకు నచ్చినట్టుగా, ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి నీకు ఇష్టమైన రీతిగా నువ్వు కట్టుకోవచ్చు అనమాట. నీలోనే ఉంది, అది నీలోనే ఉంది. దేవుడు నిన్ను ఎంతో మంచి కుటుంబానికి పంపించాడు. ఆ కుటుంబాన్ని నువ్వే రక్షించాలి, ఆ కుటుంబాన్ని నువ్వే యేసులోకి నడిపించాలి. నీకు నువ్వేనాది? ఏమా,
చాలామంది మనం ఆలోచన చేసినట్లయితే చాలా కుటుంబాలు భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, లేదా అత్తగారు కోడలు వస్తారు, అదండి భర్తను మామ రారు, కొడుకు తండ్రి రారు, కూతురు అల్లుడు. కొన్ని కుటుంబాల్లో ఆపోజిట్గా ఉంటుంది అనమాట. అత్తగారు వస్తే అల్లుడు రాడు, అల్లుడు వస్తే అత్తగారు రారు, మాంగారు వస్తే కోడలు రాదు, కోడలు వస్తే మాంగారు రారు. ఇప్పుడు నేను కోటానికి వచ్చి ఒక 10 నిమిషాల ముందు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, చాలా పెద్ద వయసు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు. ఏంటయ్యా ఎలాగుంది అన్న. అయ్యా అమ్మా మా ఇద్దరి పరిస్థితి అయితే చాలా బాగోలేదు. చాలా పెద్ద వయసు కలిగిన వ్యక్తి ఆయన. అయితే ఆయన వచ్చారు నా దగ్గరికి. ఏంటండి ఎలా ఉన్నారంటే, అస్సలు మా ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదమ్మా, మా గురించి మీరు ప్రార్థన చేయండి అన్నారు. సరే అయ్యా ప్రార్థన చేస్తున్నాం. మరి ఏంటి అంటే, అదంటే నా భార్య చానాళ్ళ నుంచి లేవట్లేదమ్మా, మంచం మీద ఉంది, దాదాపు 3 నెలలు కావస్తుంది, 3 నెలల నుంచి తను లేగలేకపోతుంది మంచం నుంచి అని అన్నారు. నేను అన్నాను, సరే అండి మీకు ఎంతమంది పిల్లలు అన్న. చాలా వయసు ఆయనకి, దాదాపు 70 సంవత్సరాలు ఉంటే పెద్ద ఆయన వచ్చారనమాట. అయితే మీకు ఎంతమంది పిల్లలు అంటే, నాకు ఒక్కగానొక్క కొడుకమ్మ అన్నారు. సరేనండి, అయితే కోడలు ఏం చేస్తారన్న. అమ్మ కోడలు ఏం చేయదు, మమ్మల్ని చూడనే చూడదమ్మా, 3 రోజుల నుంచి టిఫిన్ పెట్టడానికి ఇబ్బంది పడుతుందంట. ఎన్ని రోజుల నుంచి? అన్నం తీసి పక్కన పెట్టండి, టిఫిన్ పెట్టడానికి. మరి మీ పరిస్థితి ఏంటంటే, పెన్షన్ ద్వారానే మేము బతుకుతున్నామండి. దేని ద్వారా అంట? పెన్షన్ ద్వారా మేము బతుకుతున్నామండి. అసలు నాకు ఒక్కసారికి చాలా బాధ అనిపించింది ఆయన ఆ మాట చెప్పగానే. చాలా బాధ అనిపించిందండి ఆయన ఆ మాట చెప్పగానే. ఎంత దుఃఖం వేసిందంటే, ఆయన చాలా వణుకుతూ వచ్చారనమాట. ఇందాకే ఇప్పుడు నేను మీటింగ్కి వచ్చే జస్ట్ ఒక పావు గంట ముందనమాట. చాలా బాధ అనిపించింది. చూసారా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. నువ్వు చాలా అమూల్యమైన దానివి. నువ్వు నీ అత్త మామలు నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి, నీ భర్త నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. నా భార్య మంచిదండి, నా భార్య చాలా మంచిదండి, గుళ్ళో ఎలాగుంటుందో బయట కూడా అలాగే ఉండాలి. ఏండి గుళ్ళో చక్కగా నేను ఇలాగన్నానని రెండోసారి నన్ను పిలవపోయినా మీకు అదంటే బాధ లేదు. ఒకే మాట చెప్తున్నాను నేను, అమ్మ గుళ్ళో ఎలా ఉంటావో బయట కూడా నీ ప్రవర్తన అలాగే ఉండాలి. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అంతేగాని అదేంటి అత్తగారి దగ్గర ఒకలాగా, మీ అమ్మగారి ఇంట్లో ఒకలాగా, నీ భర్త దగ్గర ఒకలాగా 3 నువ్వు పాత్రలు వహించద్దు. ఒకే పాత్ర. దేవుడు నీకు ఏ మనసు ఇచ్చాడో ఆ మనసే నువ్వు కలిగి ఉండాలి. నువ్వు విలువైన దానివి కదా, ముత్యము కదా, ముత్యం మారుతుందండి. ఆయన ఎలాగ తయారు చేసి మనకిస్తాడో అలాగే ఉంటుంది, దాని షైనింగ్ అలాగే ఉంటుంది, ఎంతో చక్కగా ఉంటుంది అనమాట. అనేక మందికి ఆకర్షణీయంగా ఉంటుంది. నువ్వు కూడా నీ కుటుంబాన్ని ఆకర్షించుకునే వ్యక్తిగా ఉండాలి. నువ్వు నీ కుటుంబాన్ని ఆకర్షించుకునే వ్యక్తిగా ఉండాలి. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకునే వ్యక్తిగా ఉండాలండి. చాలామంది కుటుంబాలు ఇప్పుడున్న కాలంలో చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి అంటే సగానికి సగం స్త్రీనే కారణం. అవునంటారా కాదంటారా? ఏమ్మా ఒప్పుకుంటారా? ఎందుకంటే మాట ద్వారాని కొంతమందికి నచ్చదు, కొంతమందికి మాట ద్వారాని నచ్చదు, కొంతమందికి మాట్లాడడమే రాదు, కొంతమంది ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళకి మాట్లాడటం రాక మాట్లాడరో, లేకపోతే మాట్లాడడం వచ్చి అట్లా మాట్లాడతారో కూడా అర్థం కాదు. అవునా నేను చెప్పింది? కాదండి. చాలామందికి మాట్లాడటం రాక, భర్తతో మాట్లాడటం రాక, లేదా అత్తగారితో మాట్లాడటం రాక, లేకపోతే ఆడపడుచుతో మాట్లాడటం రాక, లేక ఆ కుటుంబంలో ఉన్న ఇంటి పెద్ద ఆయనతో మాట్లాడటం రాకే చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి. చాలా కుటుంబాలు ఎంతో అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. కానీ ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్న నీవు నీ కుటుంబాన్ని మంచి రీతిలో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని. నువ్వు 3 రాళ్ళు ఏం చేస్తుందండి? ఓడపీక్కుంటుందంట. పూర్వం కాలంలో పూరిళ్ళుండే. ఏ ఇల్లు అండి మీకు అందరూ తెలుసా? పూరిళ్ళు ఎంతమంది తెలుసు?
అందరికి తెలుసు. ఇప్పుడు ఫోటోలు తీసుకోవడానికి మంచి లొకేషన్ లాగా ఉంది ఇప్పుడు కొంతమంది జనరేషన్కి అనమాట. పూరిళ్ళు తెలియదు కాబట్టి ఆ పూరిళ్ళు చూడదే ఇది చాలా బాగుంది, ఇక్కడ ఫోటో తీద్దామా అన్నట్టు ఉంటుంది అనమాట, పూరిళ్ళు అని తెలియక. అయితే ఆ పూరిళ్ళుండే ఆవిడకంట రోజు పుల్లలు పోయి పెట్టుకొని పొయ్యి వెలిగించుకుంటుంది. అదండి కొంతకాలానికి అడవిలోకి వెళ్ళలేదు, తన భర్త ఏదో సుస్థి చేసి. అయితే పుల్లలు అయిపోయినాయి కదా, ఏం చేయాలి? పుల్లలు అయిపోతే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఏరుకొచ్చాలి, లేకపోతే అదంటే అక్కడ కొట్టుకాడకెళ్ళి ఏమంటారు, కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. పుల్లలు అమ్మే అడితీకెళ్ళి, థ్యాంక్స్ అండి, అడితీకెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. అయితే ఈ అమ్మాయి ఏం చేయాలంటే, ఎప్పుడు మా ఆయన వెళ్ళేవాడు కదా, నేనెందుకు అడితీకి వెళ్ళాలి, అమ్మో అక్కడికి వెళ్తే నామోషి కదా అని చెప్పి ఏం చేసిందో తెలుసా, ఆమంట రోజుకో తాటాకు పీకి పొయ్యిలో పెట్టిందంట. ఏం చేసిందమ్మా? రోజు తాటాకు పీకి పొయ్యిలో పెడుతుంది. 4 రోజులు అయ్యేసరికి ఇంటికి వసారంతా పోయిందనమాట. ఏంటమ్మాయి వసారా లేదు అంటే, నువ్వు పుల్లలు తేలేదుగా, నేను ఏం చేయాలో అర్థం కాక తాటాకు పీకి పొయ్యిలో పెట్టాను అందంట. ఏం చేస్తుంది? ఇల్లు ఏం చేస్తుంది? మూడురాలు ఓడబెరుక్కుంటుంది. తనకు తెలియట్లేదు తను చేసే పని. ఒకవేళ నువ్వు అలాగున్నావేమో, నీకు తెలియకుండా నువ్వు చేస్తున్నావే నీ కుటుంబాన్ని, ఓడబెరుక్కుంటున్నావేమో నీ కుటుంబాన్ని, మాటల చేత ఓడబెరుక్కుంటున్నామేమో. అమ్మగారు మా ఇల్లు పూరిల్లు కాదు కదా, రేకు రాదుగా పొయ్యిలో పెట్టుకోవడానికి, అయినా గ్యాస్ స్టవ్ కదా, ఇప్పుడు ఎలా పొయ్యిలో పెట్టుకుంటామో, నా మొహాలు పేలిపోతాయి కదా అని కాదు, నీ మాటే అదేంటి ఎలాగుంటుందంటే, అబ్బో భలే చెప్తున్నారు ఈ మాటలు మీరు. అమ్మ మీరు చాలా మంచోళ్ళు, ఎందుకంటే క్రీస్తుని కలిగి ఉన్నారు, మీరు అలా చేయరు కాబట్టి. ఒకవేళ ఎక్కడో నేను ఎందుకు తగ్గాలి, అబ్బే అస్సలా మా నానంటేనే పన్ను, నువ్వెంత ఆప్టాలే అని అంటున్నావా? మా నానంటేనే పన్ను, నువ్వెంత నా ముందు ఎల్లెళ్ళు అని అంటున్నారా? పడం కదా, పడతామా? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మనం అందరం, పడతామా మనం? అబ్బే అస్సలా అమ్మా, తగ్గటానికి మన మనస్సు ఒప్పదు. ఒప్పాలి, నువ్వు తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడనమాట. అదే నువ్వు ముత్యం, నువ్వు డైమండ్ అనమాట, మెరిసిపోతావు. ఏంటి అది మాట్లాడలేదంటే, ఏమో కాసేపు ఆలోచిస్తాడనమాట ఇంట్లో వ్యక్తి, లేదా మీ అత్తగారు ఆలోచిస్తుంది, ఏంటి రయ్యి నా మీద పడేది, ఎందుకు ఇది మాట్లాడట్లేదు, దీనికి ఏమైంది, ఈ పిల్లకి ఏమైందిరా మాట్లాడట్లేదు. వాళ్ళే నీ దగ్గరికి వస్తారనమాట. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో, ఇప్పటి నుంచే నీ కుటుంబాన్ని కట్టుకో. ఇప్పుడు దాకా కట్టుకున్నారు, ఇంకా చక్కగా కట్టుకో, నీ కుటుంబాన్ని. అనేక మంది నీ దగ్గరికి వచ్చేస్తారనమాట. ఈమె సలహా తీసుకుంటే కుటుంబాన్ని కట్టుకుంటుందండి, ఈమె సలహా తీసుకుంటే మంచి మార్గంలో నడిపిస్తుందండి, ఈమె సలహా తీసుకుంటే చాలా మంచి ఐడియాలు చెప్తుందండి అని చెప్పే వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. సమాజానికి పనికొచ్చే వ్యక్తిగా నువ్వు మారిపోవాలండి. ఏంటి స్త్రీలందరూ పరిగెడుతున్నారండి ఎక్కడికి? ఇంట్లో నుంచి బయటకా? ఎక్కడికి? పరిపాలన చేయటానికి. పరిపాలన చేస్తున్నారన్నమాట, అవునా లేదా? ఏమంటే పరిపాలన చేస్తున్నారా లేదా? మన విజయవాడ ఒక ఆడామండి, భాగ్యలక్ష్మి గారు. అసలు ఎంత చక్కగా ఎంత వినయంగా మాట్లాడతారో. ఏమండి నిజం, చాలామంది స్త్రీలు చాలా వినయంగా మాట్లాడతారు, ఎంట గెలుస్తారు, రచ్చను కూడా గెలుస్తారు అనమాట. నువ్వు కూడా అలాగ ఉండాలి, నీ కుటుంబాన్ని అలా కట్టుకోవాలి. ప్రతి ముళ్ళు నీలో ఏదుంటే అది తీసేసుకో, ఎందుకంటే నువ్వు ముత్యానివి, నువ్వు బాగా సాన పెట్టబడాలి, బాగా రుద్దబడాలి, బాగా నీలో ఉన్న కరుకులు బెరుకులు అంతా రుద్దేయాలన్నమాట. రుద్దేసుకుంటేనే నువ్వు పనికొచ్చే పాత్రగా మారబడతావు, అనేక మంది ధరించుకునే ఒక ముత్యానిగా మార్చబడతావు అనమాట. అనేక మందికి వెలుగునిచ్చే ముత్యాన్ని, డైమండ్ లాగా నువ్వు మారిపోతావు. ఎంత బాగుంటుందండి. మీకు అందరికీ మీరు అందరూ టీవీ చూస్తూ ఉంటారు కదా, ఏదో యాడ్ ఉంటుంది పళ్ళ గురించి. అదే ఏదో తింటారు, అది చాక్లెట్ ఏదో తింటారు, అమ్మా
ఆర్బిట్స్ తింటాడు. తినగానే ఆయన ఏమిటంటే అప్పుడు దాకా పళ్ళు ఇవి అంటే టార్చ్ లైట్ లాగా ఇలాగ వెలుతురు వచ్చేస్తుంది అనమాట. అమ్మ ఐడియా ఉందా మీకు అందరికీ? ఉంటుంది, ఉండదని నేనేం చెప్పను. అయితే అది చూస్తూ ఉంటారు కదా, నువ్వు కూడా అలాగ ఉండాలన్నమాట. నువ్వు వెళ్తా ఉంటే అంత వెలుతురు ఉండాలి నీ ముఖములో. అంటే డైమండ్ అంటే ఏదో డైమండ్ కొట్లో కొనుక్కొచ్చుకునే డైమండ్ కాదండి, నీ ముఖమే వెలుతురునిచ్చే మంచి ముత్యంలాగా మారిపోవాలి. అబ్బా ఎంత బాగుందిరా ఈ మొహం, చూడాలన్న కొద్దీ చెప్పవేంటి, చూడాలన్న కొద్దీ అబ్బా చూడాలని. కొంతమందికి అలాగే ఆడపిల్లలను చూడాలనిపిస్తూ ఉంటుంది. నాకు ఇద్దరు మగ పిల్లలే, మంచి ఆడపిల్లలు. మా చర్చిలో పిల్లలందరూ మీకులాగా బాగా రెడీ అయ్యి వస్తారు. నాకు అట్టాగే చూడాలనిపిస్తుంది. ఓ బొడ్డది ఉంటుంది, అది ఇంత పెద్ద సౌరం వేసుకొని వస్తుంది ప్రార్థనకి. దాని మీద నెత్తి మీద జుట్టు ఉండదు, అదేమో ఇంత పెద్ద సౌరం వేసుకొస్తుంది. కాసేపు అలాగ చూస్తాను. ఇంటికి వెళ్ళాక అయ్యగారు అంటారు, దారిలో బండి మీద అంటూ ఉంటారు, నీకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే అలా రెడీ చేసి ఉండేదాను కదా అంటారు అనమాట. అవును కదా, నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది అనమాట. ఎందుకు? ఆ పిల్ల ముఖం చూడగానే నాకు నచ్చుద్ది. అలాగే నీ ముఖం చూడగానే అందరికీ నచ్చాలి. నీ యొక్క ముఖ తేజస్సు అందరికీ నచ్చాలి. రాజుకు ప్రియమైపోయింది ఎస్తేరు ముఖం అండి. రాజుకి ప్రియమైపోయింది ఎస్తేరు ముఖం. నీ ముఖం ప్రియమైపోవాలి. రూతు యొక్క ముఖము బోయాజుకి ప్రియమైపోయింది. కనికరం కలిగిందనమాట. రే వదిలిపెట్టండి, కొంచెం ఏరుకోవటానికి ఆమెకి కొన్ని పనులు వదిలిపెట్టండి, కావాలని వదిలిపెట్టండి అన్నారంట. ఎందుకు? ముఖం చూసండి. నీ ముఖం చూడగానే అందరినీ ఏపు తిప్పేసుకోవాలి, నీ చుట్టూ తిరగాలన్నమాట. ఎక్కడ తిరగాలి? నీ చుట్టూ తిరగాలి. ఎక్కడ కట్టుకోవాలంట? అమ్మాయి చెప్పండి, ఎక్కడ కట్టుకోవాలంట? ఏండి ఇలా చెప్తున్నానని మీకేమన్నా ఇదిగా ఉందా? అబ్బాయి ఎలాగో ఎలిషా గారు నాకు చానాళ్ళ నుంచి తెలుసు కాబట్టి ఏమనుకోరు. అందుకని ఇక్కడ అందరూ స్త్రీలే ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఫ్రాంక్గా మనం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మాట్లాడుకుందాం. నీ ముఖము ఎలా ఉండాలంటే అనేక మందిని ఆకట్టుకుండే ముఖములా నువ్వు ఉండాలి. ముత్యములాగా నువ్వు వెలిగిపోవాలన్నమాట. మిణుగురు పురుగులు తెలుసా మీకు అందరికీ? ఇక్కడ కనబడతాయేమో, మరి ఈ లొకాలిటీ కొంచెం ఏదంటే చీకటిగా ఉంది, కానీ మిణుగుల పురుగు ఎలా ఉంటుందండి? వెలుగుతూ ఉంటుంది అనమాట. నువ్వు వెలుగునిచ్చే ముత్యములాగా ఉండాలన్నమాట. అనేక మందికి నువ్వు చాలా విలువైన దానివండి, చాలా గొప్ప దానివండి. అబ్బో ఏమన్నా ఇందాక ప్రౌడ్ అనమాట. ప్రౌడ్ అంటే గర్వం అనుకుంటా కదా. ఇంకా ఏమంటారు? కొన్ని మాటలు చెప్పొచ్చు కదా, మీరు బాగుంటుంది కదా. నీ గురించే చెప్తున్నా, ఏంటి అట్టా చూస్తున్నారు? నేను అబ్బా సూపరు, నా తర్వాత ఎవరన్నా, నీకంటే అందగత్తి లేదు ఇంకా. నువ్వే క్రీస్తుని కలిగి ఉన్నావు కాబట్టి, ఆయన పోలిక చొప్పున నిన్ను చేసుకున్నాడు కాబట్టి ఐఎమ్ ప్రౌడ్. నేను గొప్పదాన్ని, నేను విలువైన దాన్ని. వెలపెట్టి కొనబడ్డాడు నా యేసయ్య, నన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు. నన్ను ఆయనకి ఇష్టమైన ముత్యముగా నన్ను మార్చుకున్నాడు. అనేక మందికి వెలుగునిచ్చే ముత్యముగా నేను ఉండాలి. అటుగా ఉందామా మనం అందరం? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చాలా అమూల్యమైన దానివి. నువ్వు సముద్రము లోపలే దొరుకుతావు. దేవుడు తన యొక్క కంచుతో నిన్ను కప్పి ఉన్నాడు అనమాట. విలువైన దానవు. తగిన కాలమందు దేవుడు తీసుకొచ్చి ఈ మందిరంలో నిన్ను పడేశాడు. ఇంకా ఆయనకు నచ్చినట్టుగా నిన్ను మలచబోతున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు. ఇంకా అమూల్యమైన దానిగా, శ్రేష్టమైన దానివిగా, గొప్ప దానివిగా, అనేక మందికి విలువనిచ్చే బిడ్డగా, అనేక మందికి మార్గాన్ని చూపించే బిడ్డగా దేవుడు నిన్ను మలచబోతున్నాడు. నమ్మిన వారు అందరము దేవుని స్తోత్రం చెల్లిదామా? హల్లెలూయా. ఇంకో మాట ధ్యానం చేసుకుందామా? చూడండి, అదే 31 సామెతలు 31:25 వచనాన్ని మనం ధ్యానము చేసుకుందాము. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలం విషయమై
నిర్భయముగా ఉండును. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఫస్ట్ ఈమె ముత్యము అమూల్యమైనది. ఈమె చాలా చక్కగా చెక్కబడుతుంది, అందంగా తీర్చిదిద్దబడుతుంది. రెండోదిగా ఈమె ఏంటంటే అనేక మందికి వెలుగునిచ్చే బిడ్డగా, ముత్యము ఇంకా వెలుతురునిచ్చేగా ఆమె నీ అంతటా నువ్వు ఏంటంటే మోల్డ్ అవుతున్నావు అనమాట. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు ఏంటంటే బలము ఘనత ఆమెకు వస్త్రములు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ అంట నువ్వు ముచ్చానువంట. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? బలము ఘనత ఆమెకు వస్త్రాలు. ఏమండి, మిమ్మల్ని అందరినీ ఫ్రాంక్గా ఒక మాట అడుగుతాను. నా దగ్గర చాలా విలువైన వస్త్రాలు ఉన్నాయి అన్నోళ్ళు చేయొద్దండి. కంచి, ధర్మవరం, ఉప్పాడ, కొప్పాడ, ఏదో ఆ పాడ లేవండి. లేవా? ఏయో పట్టు చీరలు ఉంటాయి కదండి. ఏది లేనట్టు మాట్లాడతారేంటి మీరు అసలు? లేవా? ఏమీ లేవా? కంచిలో చీరలు బాగుంటాయని కంచి వెళ్ళామండి. విజయవాడ చీరల కంటే కంచిలో చీరలు ఏమీ బాగోలేదు. నిజమండి. ఇగో చూసారా, అమ్మగారు అందరు వెళ్ళొచ్చారు. మరి అమ్మగారికి ఏమైనా తెచ్చారా మీరు అసలు కంచి వెళ్ళేందుకు? దేవుని స్తోత్రం కలుగును గాక. విలువైన వస్త్రాలు ధరించుకోవటానికి ప్రతి ఆడపిల్ల ఇష్టపడుతుంది. ఇష్టపడదా? ఇష్టపడుతుంది. షోరూంలో ఏ ఐటెం కావాలో అది తెల్లారిపాటికి మన ఒంటి మీద ఉండాలన్నోళ్ళు ఎవరు? అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాంటి కట్టుకునే స్థితి మీకు అందరికి వచ్చేస్తుంది. ఎలాగంటే ఓ మాట చెప్తాను. ఈ వాక్యం ఒక్క నిమిషం మనం బయటకు వద్దాం. మా నాన్నగారు బంగారు పని చేసేవారు కదా. మంచిగా రాబడి ఉండేది. చిన్నప్పటి నుంచి మా అమ్మ దేవుళ్ళలోనే నడిపింది మమ్మల్ని. మంచిగా ప్రార్థన చేయటం నేర్పించింది మాకు అందరికీ. ఆవిడకి చదువుకోవటం రాదు, కానీ బైబిల్ గ్రంథం అంతా ఒక కథలాగా చెప్పేస్తుంది. ఆమె ఏం చేసేదంటే చిలక ప్రశ్నలు చెప్పేది. మా అమ్మ జ్యోతిష్కం చెప్పేది. దేని మీద? గోరులో జ్యోతిష్కం చెప్పేది. అలాంటిది యేసు ప్రభువుని నమ్ముకుందనమాట. ఆమె చిన్నతనంలోనే 12 సంవత్సరాల్లోనే పరలోక రాజ్యం చూసొచ్చింది ఆమె. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మంచిగా యేసు ప్రభు ఆ పరలోక రాజ్యంలోనే ఒక అతన్నిచ్చి యేసు ప్రభు వారు పెళ్లి చేశారు. అయితే భూలోకంలోకి వచ్చినాక అదే రీతిగా మా నాన్నగారు కూడా చాలా నిదానస్తులు అనమాట. ఆయన్నిచ్చి వివాహం చేయటం జరిగింది. అయితే ఆవిడ ఫస్ట్ నుంచి అన్యుల కుటుంబంలో ఉన్నా కూడా యేసు ప్రభు వారిని విడిచిపెట్టలేదు. ఎప్పుడు ఆదివారం ప్రార్థనకి వెళ్ళేది. ప్రార్థన అయిపోయిన అమ్మటనే మధ్యాహ్నం సినిమాకి వెళ్ళిపోయేది. మా అమ్మ. అయితే ఇలాగా మీకులా పెద్దోళ్ళు ఉండేవాళ్ళు కదండి. మన ఐపీసీ చర్చిల్లో మరీ పెద్దోళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే నువ్వు చేసే భక్తి మంచిది కాదు. నీకు 3 ఆడపిల్లలు, వాళ్ళని సరైన దారిలో నువ్వు నడిపించాలి. సరైన దారిలో నడిపించాలంటే పగల ప్రార్థనకి వెళ్తున్నావు, పరలోక రాజ్యం చూసి వచ్చావు, నువ్వు మధ్యాహ్నం సినిమాకి వెళ్తే అట్టగా అన్నీ వదిలిపెట్టేసేసి నిజంగా దేవుడి మీద నడువు అని చెప్పారంట. ఒకటే మాట అండి. ఏదో శాస్త్రం ఉంది కదా, చెప్పండి ఇప్పుడు మీరు. మనిషికో మాట. అది ఆ మాటకేమో కట్టుబడిపోయింది ఐపీసీ సంఘంలో, ఎక్కడ బాప్టిస్ట్ పాలెం సంఘంలో. అయితే నిలబడిపోయిన నాటి నుంచి నేటి వరకు యేసు ప్రభు వారిని వదిలిపెట్టకుండా అనేక మందికి ఆత్మీయ తల్లిగాను, మంచి దైవజనరాలుగాను, అనేక మందిని దైవజనరాలుగా ఆమె సంఘంలో ఉన్న పిల్లల్ని నేర్పుకుంది, కట్టుకుంది. అయితే ఇదిలాగా ఉండగా యేసు ప్రభు వారిని నమ్ముకున్నామని మా కుటుంబం అంతా మమ్మల్ని వెలివేసిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత చాలా బంగారు పనులు లేక చాలా ఇబ్బంది పడితే మీకు అందరికీ ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుడు బిడ్డలారా. చాలా ఇబ్బంది పడినప్పుడు కొద్ది రోజుల్లో అయితే ఇది ఇలాగా ఉండగా చాలా ఇబ్బంది పడుతున్నాం, యేసు ప్రభువుని నమ్ముకున్నామని మా చుట్టాలు ఎవరు మమ్మల్ని ఇళ్లలోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ వస్తే కనుక తల్లి 5 భోజనం పెట్టాలని చెప్పి మమ్మల్ని చూసంట ఆ దూరాన్నే తలుపులు వేసేసుకున్న రోజులు ఉన్నాయి. అయితే ఇది ఎలా ఉంటే వీళ్ళు
చాలా బాధ. మా యమ్మ చాలా పెద్ద కుటుంబంలో నుంచి వచ్చింది. దాదాపు 6గురు అన్నదమ్ములు అనమాట. 3 అక్క చెల్లెళ్ళు. అంత పెద్ద కుటుంబంలో నుంచి వచ్చినా గూడా వాళ్ళందరూ ఇలా చేస్తే ఆమెకి, మా నాన్నగారికి చాలా బాధ అనిపిచ్చి ఇంటికొచ్చి ఒక్కటే చేసేవాళ్ళు. అయ్యా, మమ్మల్ని ఎవరైతే హేళనగా మాట్లాడుతున్నారో నిన్ను మేము నమ్ముకున్నాము. ఇదిగో నిన్ను మేము నమ్ముకుంటే గనక మేము ఈ హేళన యొక్క మాటలు పడాలా అని చాలా ఇద్దరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారనమాట. ప్రార్థన చేస్తుంటే ఒకరోజు కొద్ది కాలానికి ఏమైందంటే పనులు లేక కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఏమండి, ఇంట్లో ఇబ్బంది ఉంటుంది. ఆటుపోట్లు అనేవి సముద్రానికి కాదండి, సముద్రానికి మనకి కనబడతాయి కానీ నిజ జీవితంలో కూడా ఆటుపోటు అనేది మనం అందరం అనుభవిస్తామా లేదా? ఏమండి, 2024 సంవత్సరమేనా? అందరూ సెప్టెంబర్ 1వ తారీఖున ఏం జరిగింది? అందరికీ ఏమొచ్చిందండి? భయంకరమైన పరిస్థితి. ఉన్నది పోయింది, దాచుకున్నది కూడా పోయింది. ఆటుపోటు వస్తుందా లేదా? ఏండి, మొత్తం అన్నీ పోయినాయి అనమాట. మీకు అందరికి ఆ మాట చెప్పడానికే చెప్తున్నాను, వినండి. అయితే ప్రియమైన దేవుడు బిడ్డలారా, అయితే చాలా బాధపడితే కొద్ది రోజులకి ఈ పిల్లలు ఎదుగుతూ ఉంటాం కదా, ఆడపిల్లలు అన్నాక మగ పిల్లలు అన్నాక ఎదుగుతూ ఉంటాం. స్టేజ్ వచ్చేసరికి కొన్ని బట్టలు మనకి సరిపోవు. అవి సరిపోతే కొత్త ఎల్లు కొనుక్కొచ్చుకుంటాం. ఒకరోజు రాత్రికి నేను మా నాన్నగారిని అడుగుతున్నాను, నాన్నగారు నాకు బట్టలు లేవు, నాకు దయచేసి ఒక జత బట్టలు కొనిపెట్టరా అని అడిగా. నాకు దయచేసి ఒక జత బట్టలు కొనిపెట్టరా అని అడిగా. నాన్నగారు, స్కూల్కి వెళ్ళటానికి యూనిఫామ్ ఉంది, చుట్టాల ఇంటికి వెళ్తానికి ఒక డ్రెస్సు, వేసుకున్న డ్రెస్సే వేసుకొని వెళ్తున్నాను, అందరూ కొంచెం చిన్నతనంగా మాట్లాడుతున్నారు, నాకు బట్టలు కొనిపెట్టండి నాన్నగారు అని అడిగా. మా నాన్నగారు అంటారు, మీరైతే ఏమంటారు చెప్పండి? మా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం అన్నాను కదా, మీరైతే ఏమంటారు చెప్పండి? నాకు కొంచెం సౌండ్ పొల్యూషన్ కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను నేను. మీరు పాస్టమ్ గారు వద్దు, పాస్టమ్ గారు చెప్తే అట్టగా మీరేం చెప్తారు? తర్వాత చూద్దాం, లేకపోతే నాన్నకి 1వ తారీఖు వస్తే జీతాలు పడతాయి కదా, అప్పుడు చూద్దాం, లేకపోతే పేమెంట్ వస్తుంది, పేమెంట్ వచ్చినాక బట్టలు కొడతాం. మా నాన్నగారు ఏమన్నా ప్రార్థన చేసుకో దేవుడు ఇస్తాడనేవాడు. అరికాళ్ళది నశాళానికి ఎక్కిపోయేది. ప్రార్థన చేసుకో దేవుడు ఇస్తాడు అంటవేంటి? అమ్మా, నేను అడిగింది ఎవరిని? మా నాన్నగారిని అడిగాను. ఆయన ఏమంటున్నాడు? ప్రార్థన చేసుకో దేవుడు ఇస్తాడు. ఊరికయ్యా చాలు కానీ, ఆయన ఎక్కడో ఉంటాడు పైన, కనబడేది నువ్వు ఇవ్వాలి కానీ ఆయన ఇస్తాడంటే ఎట్టగా? అయితే ఆ అరికాళ్ళది నశాళానికి ఎక్కిపోయినా కూడా ఆ నశాళానంది కింద దించుకొని, అయ్యా మోకాళ్ళు వేసి మోకాళ్ళకు తీసుకొచ్చి, ప్రభువా మా నాన్నేమో నిన్ను అడగమంటున్నాడు, నిన్ను అడుగుతున్నాను, నువ్వు నాకు ఎత్తావా బట్టలు అని దేవుని సంధిలో ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని సంధిలో ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఆయన నేర్పించాడు ప్రార్థన. మా అమ్మ నాన్న ప్రార్థన నేర్పించారనమాట. నిజంగా చెప్పాను కదా, ఆ షోరూంలో కనబడిన బట్టలు తెల్లారిపాటికి నా ఒంటి మీద ఉంటాయి అన్నమాట. ఆమెను చెప్పొచ్చుగా, సుపనాథ్ మొహాల్లా చూడపోతే ఆమెను చెప్పొచ్చుగా. చెప్పారా? నాకు వినపడలేదు అందుకని. మీకు కూడా అలాగ ఇస్తాడండి దేవుడు. ఇప్పుడు లేవనుకుంటా మొత్తం రాదంటే అక్కడ అదండి, ఇప్పుడు మొత్తం మీషోలు, ఇంకా చెప్పరేంటి పిల్లలు, చెప్పండి, కొంచెం అప్డేట్స్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. ఆ ఫోన్ పట్టుకుంటే షాపుకి కూడా వెళ్ళక్కర్లా, అప్డేట్స్ అన్నీ ఫోన్లోకి వచ్చేస్తున్నాయి. నొక్కితే ఇంటికి వచ్చేస్తాడు 2 రోజులు. ఈ మధ్యన అంటే ఇంకో గంటకో 2 గంటలకు కూడా డెలివరీ అయిపోతుందంట కొత్త వస్తువులు. ఏదో ఆలోచించరా షారును, అన్నీ వచ్చేస్తాయంట. నేను ప్రార్థన చేశాను దేవుని సందులో, దేవుడు ప్రతిదీ ఇచ్చాడండి. ఒకప్పుడు లేదని బాధపడ్డాను, దేవుణ్ణి అడిగాను అనమాట. దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏది కావాలంటే అది దేవుడు ఇస్తాడండి. దేవుని సందులో మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మా కాళ్ళలోని ప్రార్థన చేయాలి. ఒకప్పుడు లేదు, ఇప్పుడు దేవుడు ఒకప్పుడు దండి మీద ఒకటి, ఒంటి మీద ఒకటి, ఇప్పుడు ఆలోచించడానికి 60 గంట పట్టిద్ది అనమాట. బీరువా ముందుకు నుంచొని, అమ్మా నీకు చాలా ఇబ్బంది కలుగుతుందేమో, అటు ఇటు నేను ఇక్కడ నుంచుంటాను, ఓకేనా? అయితే ఇప్పుడు అరగంట కూర్చోవాలన్నమాట. ఏది కట్టుకొని వెళ్ళాలి మీటింగ్కి, ఇవాళ ఏది కట్టుకోవాలి, రేపొద్దున్న ప్రార్థనకి ఏది కట్టుకొని వెళ్ళాలి, అరగంట కూర్చోవాలి. దేనికి? ఏది కట్టుకోవాలో అర్థం కాకనమాట. దేవుడు ఇచ్చేశాడు.
దేవుడిచ్చాడండి. అప్పుడు అడిగాను. ఎప్పుడు దాదాపు నాకు 10 సంవత్సరాలు, ఒక 40 30 సంవత్సరాల కిందట అడిగాను దేవుణ్ణి. అప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు కూడా కంటిన్యూ అయిపోతుంది. అది కంటిన్యూ అవుతానే ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చేస్తాడనమాట. దేవుడు నీకు సహాయం చేస్తాడండి. ఆయన సహాయం చేసే దేవుడండి. ఆయన గొప్పోడండి. ఆయన ఇచ్చే మాట నెరవేర్చే దేవుడండి. ఆయన నమ్మదగిన వాడండి. ఆయన శక్తివంతుడండి. ఆయన బలవంతుడండి. ఆయన ఘనత, బలము, ప్రభావం కలిగిన గొప్ప దేవాతి దేవుడై ఉన్నాడండి. ఆయనకి నేను ఇష్టమయ్యాను. నాకు ఆయన ఇష్టమైన ప్రియుడు. నా ప్రియుడికి ప్రియురాలకి ఏది కావాలో అది సహాయము చేసే గొప్ప దేవుడు అనమాట. నాకు ఆయనకి మంచి టైఅప్ ఉంది. నాకు ఆయనకి మంచి సహవాసం ఉంది. నాకు ఆయనకి మంచి అనుబంధం ఉందన్నమాట. నాకు ఆయనకి మంచి ప్రార్థనా జీవితం ఉంది. నేను ఏది కావాలంటే అది దేవుడు నాకు సహాయము చేసే గొప్ప దేవుడు. నేను నమ్ముకున్న నాటి నుంచి నేటి వరకు ఆయన చేయి విడిచిపెట్టలేదు. ఆయన నాకు ప్రతిదీ సహాయము చేస్తున్నా. నీకు కూడా ఇచ్చేస్తాడండి. నీకు కూడా ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడండి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, బలము ఘనత ఆమెకు వస్త్రము. దేవుడే నీ బలం, ఆయనే నీ ఘనత. అయ్యి వస్త్రంలో లాగా ధరించుకో. ఇప్పుడు అయ్యే లేటెస్ట్ ఫ్యాషను బలం. ఒక మాట చెప్పండి, స్త్రీకి బలం ఎక్కడ ఉంటుందమ్మా? బలం ఎక్కడ ఉంటుందని మీరే ఆలోచన చేస్తే నేనేం చెప్పేది మీకేక? అమ్మాయి ఏదో ఒకటి మాట చెప్పొచ్చు కదా మీరు. నాకు నా మాటలు బాగున్నాయా, మీకు నచ్చుతున్నాయో నచ్చట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అలాగున్నారు. అమ్మాయి నీకు బలం ఉందా? బలం లేదు అయ్యగారు. ఈ పిల్లకి బలం వచ్చేటట్టు ప్రార్థన చేయండి. వీళ్ళు తినట్లేదు కదా, 0 సైజ్ అంట. ఇప్పుడు ఇంత అన్నమే తింటున్నారు. మనకులాగా ఇంత తింటారమ్మా చెప్పండి? తినట్లేదు. ఇప్పుడు తినట్లా. అమ్మో బలం లేదు. గట్టి గాలి ఎగిరిపోయేటట్టున్నారు కొంతమంది. ఇక్కడ గట్టి గాలి ఎగిరిపోయేటట్టు ఉండకూడదు. ఆ గాలి మిమ్మల్ని చూసి ఎగిరిపోయేటట్టు ఉండాలమ్మాయి మీరు అందరూ. అప్పుడే నిలబడగలరు. బలము ఘనత ఆమెకు వస్త్రములు. ఏ బలము? ఏ బలము కావాలి? ఏ బలము కావాలి? స్త్రీకి బలము ఎక్కడ ఉంటుంది? అమ్మాయి చెప్పరేంటి మీరు అందరూ? ఎక్కడ ఉంటుందో కాసేపు ఆలోచించుకోండి. పక్కింట్లో ఏమైనా పెట్టొచ్చారా? ఇంట్లో ఏమైనా పెట్టొచ్చారా? ఒకసారి ఆలోచన చేయండి, చెప్పండి. ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, ఓ మాట మాట్లాడుకుందాం. ఆడపిల్ల బాల్య వయసులో నుంచి యవ్వన వయసులోకి రాగానే ఏమంటారు? అది. ఒకసారి ఆంటీ గారికి చప్పట్లు కొడదామా? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? మాయ్ బాగా తినవే, బాగా తిను. తింటే నడుంకి బలం ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఏ తర్వాత బలము ఉండదు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? పెద్దోళ్ళు చెప్తారు. వీళ్ళు వింటారా? అబ్బే వింటే ఆడపిల్లలు ఎందుకు అవుతారండి? వీళ్ళు వినరు కదా, వినాలి. వాళ్ళు ఏమంటారు? బలం అంటారు. ఒక స్టెప్ స్త్రీకి ఉన్న స్టెప్, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? కాదు, బలం గురించే, ఘనతకు తర్వాత వెళ్దాం. సెకండ్ స్టెప్ ఏంటి? ప్రసవించిన తర్వాత స్త్రీకి ఏం కడతారండి? ఏం కడతారండి? నడికట్టు కడతారు. నడికట్టు ఎలా కడతారంటే గట్టిగా కడతారు అనమాట. ఎలాగుండాలంట? గట్టి కట్టి. అమ్మాయి నడుంకి ఏం కావాలి? నువ్వు అనుకోవచ్చు, నా కాళ్ళల్లో నాకు బలం తగ్గిపోయింది అయ్యగారు. నీ నడుంకి బలం ఉంటే నీ కుటుంబానికి బలం ఉంటుంది అనమాట. నీ నడుంకి బలం ఉంటే సమాజంలో నువ్వు చక్కగా నిలబడతావు.
ఇదివరకు కాలంలో ఎక్కువ మంది గూనోళ్ళు చూసేవాళ్ళం. ఇప్పుడు అక్కడ కనబడుతున్నారా ఇప్పుడు? అంటే ఒక మాట, అప్పుడోళ్ళు ఏంటంటే బాగా తిన్నా కూడా చాలామంది పిల్లలే వాళ్ళకి ఆస్తులు. గవర్నమెంట్ ఒక పని చెప్పింది కదా! ఏంటంటే ఒకళ్ళు చాలు, ఇద్దరు హద్దు. కాబట్టి మీరు ఆగండి అని చెప్పి ఆపరేషన్ చేయించుకోమంది. కాబట్టి వీళ్ళు నడువాలు ఎలాగున్నాయి? బలంగా ఉన్నారనమాట. కానీ ఈ బలం కూడా ఆర్టిఫిషియల్ బలం అయిపోయింది. ఆ చెత్త, ఈ చెత్త అన్ని చెత్తలు కడుపులోకి వెళ్ళబట్టి ఏ బలం లేకుండగా ఆ మందుల మీద బతికే స్థితి వచ్చేసిందనమాట ఇప్పుడు. కానీ స్త్రీకి బలమైంది ఏంటంటే తన యొక్క నడుము అనమాట. అయితే ఏంటి బలము? ఏంటి బలం అంటే చూడండి, అక్కడ వచనం కనబడుతుంది. 17వ వచనం ధ్యానం చేద్దాం ఒకసారి. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. ఆమె నడికట్టు చేత బలము బలపరుచుకుంటుందంట. నడికట్టు చేత బలం బలపరుచుకోవటం ఏంటండి? ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. నడికట్టు కడతారు, నడికట్టుతో బలం వచ్చేస్తుంది. అది బలపరుచుకుంటుందంటే ఎట్లాగా? ఏ విధంగా బలపరుచుకుంటుంది? ఏ విధంగా బలపరుచుకుంటున్నావు నువ్వు? అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నడికట్టేసుకొని నడుస్తావా? బాగుంటుందా? బాగోదు కదా! బాగుంటుందమ్మా చెప్పండి? బాగోదు కదా! మరి ఏంటి నడికట్టు అంటే? చూడండి, ఎఫెసీ పత్రిక ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏలయనగా నీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నడుముకి ఏం కట్టుకోవాలంట? సత్యమనే దట్టి కట్టుకోవాలి. మా స్త్రీలారా, నీ నడుము బలముగా ఉండాలి. నీ నడుము కొండపల్లి బొమ్మలాగా ఊగిపోకూడదు. నువ్వు కొండపల్లి బొమ్మలు తెలుసుగా మీకు అందరికీ? ఎలాగుంటాయి? నిలబడి ఉంటాయా? ఊగుతూ ఉంటాయి. నువ్వు కూడా అలా కొండపల్లి బొమ్మలాగా నీ నడుము ఊగిపోతుందేమో, ఊగిసలాడుతున్నావేమో నువ్వు. కానీ నువ్వు ఎలాగుండాలంటే నీ నడుముకు సత్యమనే దట్టి కట్టుకోవాలి. క్రీస్తుని ధరించుకున్న నువ్వు, బాప్తిసము తీసుకొని ప్రభు బల్లారాధనలో పాలు పొందుతున్న నువ్వు సత్యముతో నడవాలి. అది ఇంటిలో అన్నా బయట అన్నా సరే. ముందు చెప్పాను కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ ఆ మాట మార్చకూడదు. ఒకటే మాట మీద నిలబడిపో. ఒక మాట మీద నిలబడిపో. చేస్తానంటే చెయ్యి, చేయనంటే లేదు. అమ్మాయి ఆ అమ్మాయి చెప్పిందంటే అంతే. ఇక దాని గురించి మీరు ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అక్కడ మీరు వాదనాడద్దు. అమ్మాయి చేస్తానంటే చేస్తుంది అని 10 మంది చెప్పేయాలి. సత్యం అనే దట్టు నీ నడుముకు కట్టుకోవాలి. సత్యం అనే దట్టి నీ నడుము కట్టుకుంటే నీ నడుము బలపరచబడుతుంది అన్నమాట. నువ్వు అనేక మంది ముందు టీవీగా నిలబడగలవు, దృఢంగా నిలబడగలవు. ఎక్కడ నువ్వు వంగిపోయే స్థితిలోకి రావు. సత్యం అనే దట్టి నీకుంటే గనక నీ నోటి మాట సత్యమే పలకాలి. అసత్యము నీ నోటి గుండా వెళ్ళకూడదు. చేస్తానంటే చేస్తానని చెప్పు, చేయనంటే చేయనని చెప్పు. ఒకవేళ మీరు ఎవరైనా పని వాళ్ళ దగ్గర పని చేస్తున్నారేమో, వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు. ఈమె నమ్మకమైన నా ఇంటి పనమ్మాయి అని చెప్పుకోవాలి. ఈమె నమ్మకమైన నా యొక్క ఆఫీస్లో అమ్మాయి అని చెప్పుకోవాలి. ఈమె మంచి స్టూడెంట్ అని చెప్పుకోవాలి. నీ టీచర్ నీ మీద, నీ సమాజంలో, నీ కుటుంబంలో నాకు మంచి అక్క దొరికింది, నాకు మంచి భార్య దొరికింది, నాకు మంచి తోటికోళ్ళు దొరికింది, నాకు మంచి చెల్లెల వరుస దొరికింది, నాకు మంచి వదిన వరుస దొరికింది. ఎన్ని వరుసలు అయితే ఉన్నాయో అన్ని వరుసల్లో నువ్వు సత్యముగానే ఉండాలి. అసత్యముగా ఎక్కడా ప్రవర్తించకూడదు. నెత్తిని పెట్టేసుకుంటారండి నిన్ను, ఘనత వచ్చేస్తుంది. అంతేగా ఏమ్మా? నువ్వు సత్యంగా ఉన్నావనుకో, చక్కగా ఉన్నావనుకో, నిన్ను అందరూ ఎక్కడ పెట్టుకుంటారు? అందరం ఎక్కించు కూర్చోబెడతారు. నువ్వు కింద ఉండవు. ఎక్కడ నడుస్తావు తెలుసా? గాల్లో తేలుతావు అనమాట. ఎక్కడుంటావు? గాల్లో తేలుతావు. అంటే నడిచేది భూమి మీదే, కానీ ఆలోచనలన్నీ ఆకాశం మీద ఉంటాయి అన్నమాట. అందరూ నా మాట వింటున్నారు, అబ్బా నేను గొప్ప, నేను చాలా గొప్పదాన్ని అని అనుకుంటావా లేదా? ఏండి, బలము ఘనత నీకు వచ్చేస్తుందంట. వస్త్రాల్లాగా నువ్వు ధరించేసేసుకున్నావు. అబ్బా ఎంత బాగుంటుంది, ఒకసారి ఆలోచన చేయండి.
మంచి ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్గా వచ్చే ఎలాగంటారంటే మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకున్నంత దర్పంగా ఉంటుంది అనమాట నీకు. పాపం చీర కొనటానికి బాధపడట్లేదంట, జాకెట్లు కుట్టియడానికి బాధపడుతున్నారంట వచ్చినోళ్ళు. అవునన్రే, తెలీదా మీకు? మొన్న నాకు ఒకళ్ళు మెసేజ్ పెట్టారమ్మా, అందుకని చెప్తున్నా నీకు. చాలా మోడల్గా అనమాట. అస్సల మన విజయవాడోళ్ళు, మన సిటీలో వాళ్ళు చాలా తక్కువగానండి. కొన్ని కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాము, పక్కా పల్లెటూర్లకు వెళ్తాం. నేను పల్లెటూరుకి వచ్చాను అర్థం కాదు, సిటీలో ఉన్నాను అర్థం కాదు. కాసేపు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఏంటమ్మాయి అంటే, ఏముంది అమ్మగారు, అందరిలో బాగుండాలి కదా మనము, గొప్పగా ఉండద్దు, ఘనంగా ఉండద్దు, మరి ఈ మాత్రం లేకపోతే ఎలాగా అంటున్నారు వాళ్ళు నాకు. ఆహా, మీరు చాలా అప్డేట్ అయ్యారులే అనుకుంటా నేను. అది శరీరకంగా అప్డేట్స్, అది శరీరకంగా అనేక మంది నీయపు తిప్పుకునే ఆకర్షణీయమైన అప్డేట్స్ అనమాట అవి. కానీ ఘనత, బలము, ఘనత ఆమెకు వస్త్రములు. దేవుణ్ణి నువ్వు బలముగా ధరించుకో, సత్యంగా నడువు. నువ్వు నడిచే మార్గము సత్యమైనదిగా ఉండాలన్నమాట. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం మొదలు పెట్టామనుకోండి, సత్యము, అమ్మో దేవుని యొక్క ఆత్మ నిన్ను, ఈ గుండా వెళ్ళబాకు, ఈ దారి గుండా నువ్వు వెళ్ళబాకు, దేవుని యొక్క వాక్కు నిన్ను నడిపిస్తుంది. ఇది చేసేది తప్పు, ఇక్కడికి నువ్వు వెళ్ళబాకు. దేవుణ్ణి ధరించుకుంటే గనక, సత్యాన్ని నువ్వు నడికట్టుగా బిగించుకుంటే గనక, ఆత్మతో ఆరాధించటం మొదలు పెడితే గనక, ఆత్మతో దేవుని స్తుతించటం మొదలు పెడితే గనక, దేవుని నామాన్ని ఘనపరచడం మొదలు పెడితే గనక, అనేక మంది ముందు దేవుడు నిన్ను ఘనమైన వ్యక్తిగా నిలబెడతాడు. ఏమండి, ఏరుకున్నామా చెప్పరండి? ఏరుకునేమా, పొలంలో ఏరుకునేమా, అందరూ మిగిలి చేసేది తీసుకొని వెళ్ళి రాత్రికి వెళ్ళి దంచుకొని అన్నం తిన్నామా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఘనమైన వ్యక్తిగా మారిపోయింది. యేసుక్రీస్తు ఆమె వంశావళి నుంచే వచ్చారన్నమాట. సత్యం అనే దట్టి కట్టుకుంది ఆమె నడుముకి, ఘనమైన వ్యక్తిగా మార్చబడింది. నువ్వు కూడా అటువంటి ఘనమైన వ్యక్తిగా మార్చబడాలంటే సత్యాన్ని వదిలిపెట్టబాకు. అసత్యము నీ నోటెమ్మట రాకూడదు. నువ్వు అట్లాగా ప్రవర్తన చేయకూడదు. నీ ప్రవర్తన కూడా సరిగా ఉండాలి. నువ్వు లోకాన్ని చూసేది 2 కళ్ళే, 1000 కళ్ళు నిన్ను చూస్తున్నాయి. అవునా? మేము కాలనీలో ఉంటున్నాం గత 6 సంవత్సరాల నుంచి. చాలామంది నాకు తెలీదు, కానీ బండి మీద వెళ్తే అందరూ వందనాలు వందనాలు అని చెప్తారు. అయ్యగారు అంటారు, వాళ్ళు నీకు తెలుసా అంటారు. వాళ్ళు నాకు తెలియదండి, వాళ్ళు వందనాలు చెప్పారు కాబట్టి నేను వందనాలు చెప్తున్నాను అంట. మళ్ళీ చూస్తున్నారు, నిన్ను చూస్తారు. పలానా చర్చికి వెళ్తుంది పలానా అమ్మాయి, ఏం నేర్చుకుంటుంది? ఇంకో విషయం చెప్పనా, మీకు సీక్రెట్ చెప్పనా, మిమ్మల్ని తిట్టరు, ముందు వాళ్ళిద్దరిని తిడతారు. నువ్వేమన్నా తప్పు పని చేసావనుకో, అమ్మా ఏ అయ్యగారి చర్చికి వెళ్తున్నా నువ్వు, ఇదేనా మీ అయ్యగారు నేర్పేది? కాబట్టి సత్యంగా ఉండండి, మీ తల్లిదండ్రులు తిట్టించబాకండి. తల్లిదండ్రులు అంటే ఆత్మీయమైన తల్లిదండ్రులు. చిన్న వయసు అండి, ఇద్దరు చక్క టీవీగా ఉండొచ్చుగా, వారు ఎంతో బాగా ఉండొచ్చుగా, ఎందుకు సేవ సేవ అని తిరుగుతున్నారు? వచ్చిందేదో ఉండిందేదో తిని, వచ్చిందేదో అలాగ అన్నీ సర్దుకొని ఉంటున్నారు. ఎందుకండి? సత్యం గురించి పోరాడుతున్నారు. వారి నడుము బిగించుకున్నారు దేవుని గురించి. సత్యవంతుడైన యేసును ప్రకటిస్తున్నారు. ఘనత అక్కడ కలగాలి. ఈ లోకపు ఘనత వాళ్ళు ఆశించట్లేదు. ఆశిస్తున్నారా? ఈ లోపు ఘనత వాళ్ళ అనుకుంటున్నారా మేము ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలనుకుంటే ఎంత సులభండి. అబద్ధమాడి ఎన్నో మంది ఎంతో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సత్యంగా నిలబడ్డాం కాబట్టి దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. ముందున్న వాటికే ఎదురు చూడాలి, దేవుడు ఇచ్చే వాటికే ఎదురు చూడాలి. సత్యంగా నడవండి దేవుని సన్నిధిలో. సత్యం అనే దట్టి నువ్వు కట్టుకో. ఓ స్త్రీలారా, నీ యొక్క సొసైటీలో నువ్వు ఎలాగున్నావు? నమ్మకమైనగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వానికి ఇన్ని సరిపోతాయా?
ఒకసారి నువ్వు లేగరా తల్లి, ఎంత కావాలి నీకు చెప్పు. ఒకసారి లేగు, పర్వాలేదు లేగరా. ఏం పేరు నీ పేరు? అమ్మా నీకిత. దారా తల్లి ఇట్రా. నీకెంత కావాలి చెప్పు. ఎన్ని కావాలి, ఎన్ని దీవులు కావాలి? అదే ఎలాగ చూపిస్తావు? అంతేనా? అంతేనా? ఎంత? ఓకే, కూర్చో. థ్యాంక్ యూ. ఆయన ప్రేమ కంట అమ్మాయి చెప్పండి అమ్మాయి, ఎత్తు లేదంట, వెడల్పు లేదంట. నీకు కూడా ఏమండి, దేవుడు కనిపించి ఏదన్నా వరం అడిగితే నువ్వు ఎన్ని రాసిస్తావు? సొలొమోనుల జ్ఞానం ఒకటి చాలంటావా? లిస్ట్ ఇస్తావా? కూరగాయలు లిస్ట్ ఇచ్చినట్టు. పాపం రాజు నగరం అంతా సాలదు రాసిన రాతకి. అదేంటి ఇంకా ఉన్నాయి కదా, ఎదర పాయికాపురం సాలదనమాట, సింగనగర్ సాలదు, ఇంకా పేపర్లు ఎత్తుక్కు రావాలి. అయ్యో ఇంకా ఏదో మర్చిపోయాను, ఉండే స్లిప్ తీసుకెళ్ళి మాకు ఇక్కడే పెట్టి ఇది రాస్తాను. రాస్తావా లేదా? నీకు మెండైన దీవెనలు వచ్చేస్తాయి సత్యంగా నడితే కనుక. దేవుడు కావాల్సిన ఇవులన్నీ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. మాకు ఫ్రీగా కారు వచ్చేసిందండి 3 నెలల కిందట. తెలుసా మీకు అందరికీ? 3 నెలల కిందట అయ్యగారు ప్రార్థన చేయడానికి రండి అంది. 40 రోజులు లెంట్ డేస్ శ్రమ దినాలప్పుడు మేము 40 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాం. అంటే లెంట్ డేస్ మేమేం పాటించాం. ఒకసారి మీరు గమనించండి, లెంట్ డేస్ మేము పాటించాం. కాకపోతే మా సంఘస్థులు అందరికీ ఏంటంటే ఆ 40 రోజులు ఉపవాసం ఉంటే అదొక తృప్తి వాళ్ళకి. అయితే ఏంటంటే వాళ్ళకి ఆ తృప్తికి సరే నేనేం చేశానంటే 40 రోజులు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 దాకా ఏం తినకుండా పొద్దున్నే వచ్చి మా సంఘస్థులు ప్రార్థన చేసేసుకొని పనులకు వెళ్ళిపోతారు. 3 షాపుల దగ్గర భోజనం చేస్తారు. ఇలాగ గత ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం అయ్యగారికి, అమ్మాయి ఎలాగో నువ్వు 40 రోజులు ఉపవాసం ఉంటున్నావు కాబట్టి నేను కూడా అదేంటి అందులో పాలు పొందుతాను, ఆయనకు కుదరదు కాబట్టి ఆయన ఉండరు. అయితే ఆయన ఏమన్నారంటే తెల్లారుజామున ఎలాగో లేస్తావు కదా, ఆ తెల్లారుజాములో ప్రార్థన పెడదాం అన్నారు. సరేనండి ప్రార్థన పెడదాం. ఎలా ప్రార్థన పెడదాం అంటే జూమ్లో ప్రార్థన పెడదాం అన్నారు. ఎలాగంట? జూమ్ మీటింగ్. ఎలాగ? సంఘస్థులతో. మాకు 3 సంఘాలు ఉన్నాయి. అయితే 4వ సంఘం నాన్నగారిది 1 టౌన్లో వావ్ సెంటర్లో పరిచర్య. 4 సంఘాలకు కలిపి ఒక యాప్ మా బాబు క్రియేట్ చేశాడు. చేసిన తర్వాత అది ఫోన్లో కుదురుతుందా లేదా అని అన్నీ చూసుకొని వైఫై అన్నీ తెప్పించుకొని చేసాం. సంఘస్థులకు చెప్పాం. సంఘస్థులకు చెప్పిన తర్వాత ఈ 40 రోజులు ఉదయం 5 గంటల కాడి నుంచి 6 గంటల వరకు ఒక పాట, చిన్న వాక్యం వచ్చిన ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఒక 4-5 అంశాలు బట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. అందులో మ్యాక్స్ డివిజన్లో పనిచేసే హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్ గారు ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఆపరేషన్ థియేటర్లోనే కంటి గురించి, మ్యాక్స్ డివిజన్ అంటే కళ్ళ హాస్పిటల్ అనమాట, అందులో ఆవిడ పనిచేస్తారు. ఆవిడంట హాస్పిటల్ పెట్టుకోవాలి, సొంతగా హాస్పిటల్ పెట్టుకోవాలని ప్రతిదీ సమకూర్చుకుందంట. ప్రతిదీ సమకూర్చుకుంది. దానికి సంబంధించిన చదువు కూడా చదివింది, మంచి సర్టిఫికేట్ వచ్చింది, అంతా బాగానే ఉంది. అయితే దాని గురించి ప్రార్థన చేయండి అని చెప్పి తను చెప్తుంది అనమాట. చెప్తే ఆవిడంట మేము మార్చిలో ఈ ప్రార్థనలు ఫిబ్రవరి 13వ తారీఖున ఎప్పుడో లెంట్ డే స్టార్ట్ అయినాయి. అప్పుడు మేము ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. తనంట పోయిన సంవత్సరం అక్టోబర్లో అప్లికేషన్ పెట్టిందంటండి. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అప్లికేషన్ పెట్టిందంట. ఈ విషయం మాకేమీ తెలీదు, అమ్మ మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఫిబ్రవరి 1 రోజు మాకు చెప్పిందనమాట. ఆ లెంట్ డే స్టార్టింగ్ రోజు చెప్పింది. చెప్తే సరే అమ్మ ప్రార్థన చేస్తాము, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడి మీద ఆధారపడు, ఆయన బట్టే నువ్వు నడుచుకో అంటే అలాగేనమ్మా అలాగే చేస్తానని చెప్పి ప్రార్థనలో కూర్చుందండి. నిజంగా దేవుడు గొప్ప దేవుడండి, ఆయన సత్యవంతుడండి, ఆయన న్యాయవంతుడండి. అక్టోబర్లో పెట్టిన అప్లికేషన్ ఆ రోజు ఒక్కరోజు ప్రార్థన కండి శాంక్షన్ అయిపోయింది అనమాట. 5 కాడి నుంచి 6 వరకు ప్రార్థనలో కూర్చుంది. 9 ఫోన్ వచ్చి మీ అప్లికేషన్ శాంక్షన్ అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి అన్నారంట. 4 నెలలు, అక్టోబరు, నవంబరు, తెలుసు కదా చెప్పొచ్చు కదా, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, 5 నెలల పని, ఆగిపోయిన పని గంట ప్రార్థనలో అయిపోయింది. ఎంత అండి? నమ్మకంగా ఆత్మతో దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టు, సత్యముతో ఆయన్ని ఆరాధించడం మొదలుపెట్టు. ఎన్నో సంవత్సరాల నుంచి అవ్వని పని దేవుడు విత్ ఇన్ సెకండ్స్లో జరిగిపోద్ది.
ఈ 40 రోజుల్లో 4 నెలల నుంచి అవ్వని పని 40 రోజుల్లో హాస్పిటల్ మొత్తం కట్టేసిందండి. కట్టేసి ఏప్రిల్ 20వ తారీఖు ఎప్పుడొచ్చిద్దా అని ఎదురు చూస్తుంది. ఏప్రిల్ 20వ తారీఖు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు. వాళ్ళ అమ్మగారు ఆగస్టులో చనిపోయారు. అయితే ఏప్రిల్ 20 ఎప్పుడొస్తదా అని ఎదురు చూస్తుంది. ఎందుకమ్మా అంటే, మా అమ్మ పుట్టినరోజు కదా! ఆ రోజు నేను హాస్పిటల్ ఓపెన్ చేస్తాను అంది. సరే అమ్మ మంచిదమ్మా అని చెప్పి ఎదురు చూస్తున్నాం హాస్పిటల్ ఓపెనింగ్ గురించి మేమందరం. అయితే శనివారం నాడు ఏం చేసిందంటే, శనివారం అంటే ఏప్రిల్ 18వ తారీఖు ఉదయము నేను చర్చిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవిడ ఫోన్ చేసింది. అమ్మగారు ఏం చేస్తున్నావు అంది. అమ్మ నేను చర్చిలో ఉన్నాను, ప్రార్థనలో ఉన్నాను అన్న. అయితే రేపు మధ్యాహ్నం మీరేమైనా ఖాళీగా ఉంటారా అంది. ఎన్నింటికమ్మా అంటే, పలానా టయానికి ఖాళీగా ఉంటారంటే, సరే అమ్మ లంచ్ చేసిన తర్వాత లంచ్కి ఏమైనా తీసుకెళ్తావా అని అడిగా నేను. అడుగుతా ఉన్నది, మీరు లంచ్ చేసి రెడీగా ఉండండి, నేను తీసుకెళ్తాను ఒక చోటకంది. సరే ఎక్కడ తీసుకెళ్తావు మరి అడగాలా లేదా? ఆమె ఏదో పిలుస్తుందని వెళ్ళిపోవటం కుదరదు కదా! ఎక్కడ తీసుకెళ్తుంటే ఒక చోట ప్రేయర్ చేయాలి, మీరు రెడీగా ఉండండి అంది. తను చాలా మంచి డాక్టర్స్ దగ్గర తను ఉంటుందన్నమాట. అలాగే వాళ్ళ ఆయన మంచి ఇంజనీర్ గారు. ఆయన మంచి బిల్డింగ్లు యోసన్న ప్రార్థనా మందిరాలన్నీ ఆయన కడతా ఉంటారు. అయితేను మరి వాళ్ళ తగ్గట్టే మనం ఉండాలి కదా అన్నట్టు మేము ఓకే అమ్మా అలాగే ప్రేయర్కి మేము రెడీగా ఉంటాం రా అంటే, సరే అని చెప్పి తను వచ్చిన తర్వాత మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిందో తెలుసా? రామర్పాడు కార్ల షోరూమ్ దగ్గర తీసుకెళ్ళింది. రామర్పాడు కార్ల షోరూమ్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఒక కారుకి ఒక క్లాత్ వేసేసి ఉందన్నమాట. ఒక కారుకి పెద్ద క్లాత్ వేసేసి ఉంది. క్లాత్ వేసేసిన తర్వాత నేను అన్నాను, ఏంటమ్మా రేపు హాస్పిటల్ ఓపెనింగ్ కదా, రేపటి నుంచి మీరు సపరేట్గా ఇంజనీర్ గారితో కాకుండా నువ్వు డాక్టర్ హోదాలో సపరేట్ కార్ వేసుకొని వెళ్తున్నావా అంటే, అవునమ్మ గారు నిజమే, నేను కార్ వేసుకొని వెళ్తున్నాను అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఏమందంటే, మరి పాస్టర్ గారులుగా మేము వెళ్ళి ప్రార్థన చేయాలి కదా, వెళ్ళి 2 చేతులు ఎత్తి అబ్రహం పాస్టర్ గారు, నేను, మా వారు అందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసిన తర్వాత ఆవిడ అంటది, మరి ఏమైనా ప్రార్థన చేస్తాం ప్రభువా, ఈ బిడ్డను దీవించయ్యా, ఇలాంటి కార్లు అనేకమైన కొనుక్కోవాలైనా ఇంకను దీవించయ్యా, ఇంకను ఆశీర్వదించయ్యా అని. మిమ్మల్ని ఆశీర్వదించడమే కదా, మీరు బాగుంటేనే మేము బాగుంటాం, మీరు ఏడుస్తే మేము ఏడుస్తాం. మీకు తెలీదు ఆ సంగతి. మీరు నవ్వుతే మీకంటే ఎక్కువగా నవ్వేది మేమే, మీకంటే ఎక్కువగా ఆనందించేది మేమే. మీ కన్నోడు అనుకుంటారు, మీ అత్తోరు అనుకుంటారు వాళ్ళందరూ, కానీ మీ సంతోషంలో మేమే ఉంటాం, మీ దుఃఖంలో ఉంటాం. గుర్తుపెట్టుకో, నీ ఆనందంలో మేమే ఉంటాం, నీ దుఃఖంలో నీకంటే ఎక్కువ దుఃఖపడేది మేమే. దైవజనులే, అయ్యా ఆ బిడ్డకి మేలు చెయ్యి, చేసేదాకా నిన్ను నేను వదిలిపెట్టనని దైవజనులు మోకరించి ప్రార్థన చేస్తారు. నువ్వు సంతోషంగా ఉన్నావు ఇంకో, ఇంకా ఆ బిడ్డను ఆశీర్వదించయ్యా, ఇంకా ఆ బిడ్డను దీవించయ్యా, ఇంకా ఆ బిడ్డ రుద్రానికి రావాలయ్యా, ఇంకా అనేకమైన స్థితుల్లోకి వెళ్ళాలయ్యా అని దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రియమైన సంగమా, సత్యమనే దట్టు వాళ్ళు నడానికి బిగించుకున్నారు, నువ్వు కూడా బిగించుకో. ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా ఈ బిడ్డను దీవించయ్యా అని. ఆవిడంది, అయ్యా ఒకసారి ఆగంది. ఏంటమ్మే ప్రార్థన చేస్తుంటే ఆగమంటావేంటి అంటారు అబ్రహ్మయ్య గారు. అయ్యా ఒక్క నిమిషం ఆగని కారు తాళాలు తీసుకొచ్చి నాకు, మా పాస్టర్ గారికి అంటే మా వారికి, అయ్యగారు మీరిద్దరు సేవార్థమై ఈ కారు తాళాలు మీకు ఇస్తున్నాను. చప్పట్లు కొట్టొచ్చుగా, దేవుడు చేసిన గొప్ప కార్యం అండి ఇది. ఎంత గొప్ప దేవుడు అండి. తన్ను నమ్మిన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయండి. దేవుణ్ణి వదిలిపెట్టొద్దండి. కష్టం వచ్చిందని, ఇరుకొచ్చిందని, ఇబ్బంది వచ్చిందని దేవుణ్ణి వదిలిపెట్టబాకండి. సత్యం అనే దట్టు నీ నడుంకి బాగా బిగించుకో, బలవంతుడైన దేవుణ్ణి ధరించుకో. దేవుడు నీకు కావాల్సిన ఈవులన్నీ అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. నేను ఆ కారులో, మా బాబు అంటాడు, అమ్మ కారు వేసుకొని వెళ్దామా అంటున్నాడు. అయ్యా ఇప్పుడు కారు వద్దులయ్యా, నాన్నగారు లేరు కదా, ఇప్పుడు మళ్ళీ కారు వద్దులయ్యా అంటే, లేదమ్మా కారు వేసుకెళ్దాం, దేవుడు మనకి ఇచ్చాడుగా. ఆ కారులో కూర్చున్నప్పుడల్లా నేనంట, అయ్యా ఆ కారు ఇచ్చినామని దీవించయ్యా, ఇంకనో దీవించే అయ్యా అంటాడు. ఇదిగాక మా మరిది గారు అంటాడు, వదిన నీకు కారు ఇచ్చారు కదా, ఆయన పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు, ఆయన అంటాడు, ఈసారి ఒక మంచి మందిరం కట్టేసి మందిర ప్రతిష్టకు ఒక ఆయన ఆహ్వానించి ఆ మందిరం తాళాలు కూడా నీకు ఇచ్చేస్తారులే వదిన అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన నమ్ముకున్న పిల్లలకి ఎప్పుడు ఏది ఎలా కావాలో అది ఇచ్చే గొప్ప తండ్రి అండి. మా నాన్నని నేను
బట్టలే అడిగాను, నాకు బీరువా నిండిపోయి ఎన్ని బీరువాల్లో పెట్టుకోవాలో తెలియక అన్ని ఇచ్చేసాడండి నా పరమ తండ్రి. నాకు కావలసిన ఈవులన్నీ ఆయన అన్నీ సమకూరుస్తున్నాడండి. ఆయన గొప్పోడండి. ఆయన నీ గురించి ప్రాణం ఇచ్చేసిన పిచ్చి దేవుడండి ఆయన. పిచ్చాడు ఆయన. నువ్వంటే పిచ్చి ప్రేమ ఆయనకి. ఏమివ్వాలో తెలియక ప్రాణం ఇచ్చేశాడు నీ గురించి ఆయన. నీ మొహం అరే నా ప్రాణం అన్న అడ్డేస్తానరా అంటారు. ప్రాణం మీదకి వచ్చినాక అసలు అదంటే ఫోన్లోకి కూడా రారాళ్ళు టచ్లోకి. దేవుడు వచ్చేసాడు నీ గురించి, ప్రాణం ఇచ్చేసాడు నీ గురించి, బలం ఇచ్చేసాడు ఆయన, రక్తం దారపోసాడు. ప్రాణం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందమ్మా? రక్తం ఇచ్చేసాడు ఆయన. పిచ్చోడు కాకపోతే మంచోడు ఆయన. ఏమ్మా, పిచ్చి దేవుడు నిన్ను పిచ్చిగా ప్రేమించేసి రక్తం అంతా దారపోసేశాడు. మరి నీ దగ్గర నుంచి ఏమడుగుతున్నాడు ఆయన? ఏమడుగుతున్నాడు? సత్యంగా ప్రవర్తించు, నీతిగా ప్రవర్తించు, నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, న్యాయవంతంగా ఉండు. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు చూడండి, కింద 30వ వచనం. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ అందాన్ని చూశాడంట దేవుడు, నీ సౌందర్యాన్ని చూశాడంట దేవుడు, నీ హృదయాన్ని చూశాడు. విరిగి నలిగిన నీ హృదయాన్ని ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకున్నాడండి. ఏడుస్తావు కదా, ఏడుస్తేనంట ఆయన అంట ఎదురుగా చూస్తూ ఉంటాడంట నేను. కొంతమంది ఏడితే చాలా అందంగా ఉంటారు, కొంతమంది నవ్వుతే అందంగా ఉంటారు, కొంతమంది ఏడితేనే బాగుంటాయి వాళ్ళ మొహాలేంటో. నిజమండి, నమ్మరా మీరు? ఆ ఏడుపులో కల్మషం ఉండదు. ఆ ఏడుపులో ఏమంటారు, ఆ ఏడుపులో అదేంటి స్వార్థం ఉండదు. ఆ ఏడుపులో కుళ్ళు ఉండదు. ఆ ఏడుపులో కుశుద్ధం ఉండదు. ఆ ఏడుపులో ఎంత స్వచ్ఛత ఉంటుందో. ఏదో శాస్త్రం ఉందిగా, నవ్వే కాదమ్మాయి. ఎక్కడా వినపడట్లేదు నాకు. అమ్మ చెప్పండి అమ్మా. నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదంట. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని సందులో ఏడ్చే మగారినన్నా ఏడ్చే ఆడపిల్లనన్నా నమ్మొచ్చు. అది సౌందర్యంగా మార్చబడుతుంది. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన. అందులో నువ్వు మార్చబడతావు. నీ వంకర్లన్నీ తిరిగిపోతాయి. వయసు వచ్చాకంట వంకర్లు తిరుగుతాయి అంట. వయసు వచ్చాక వంకర తిరిగిపోతారంట. అవునండి, అదేనా అంటారు? వయసు వస్తారంటే వంకర అంతా తిరిగిపోద్దంట. వయసు వస్తే బాగుంటాడులే అంటారు. వయసు వస్తే తెలీదా మీకు? మీకెందుకు తెలీదండి, బాగా తెలుసు. వయసు వస్తే వంకర అంతా తిరిగిపోద్దంట. ఈ లోకపు యొక్క అందము, వంకర్లు తిరిగిన అందము మనకు వద్దు. దేవుని యొక్క అందము కావాలి, దేవుని యొక్క తేజస్సు కావాలి. అమూల్యమైన దానివి నువ్వు, గొప్ప దానివి నువ్వు వెతికి నిన్ను పట్టుకున్నాడు. లోకం అనే సముద్రంలో నుంచి నిన్ను బయటకు తీసుకొని వచ్చాడు. ముత్యంగా నిన్ను మలిచాడు. బలమైన పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉండాలి? కొనియాడబడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలాగ ఉండాలంట? కొనియాడబడాలి. నువ్వు కొనియాడబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. అండి, కొంతమంది కూర్చుంటే ప్రార్థనలో ఇంకొక వ్యక్తికి ఎలాగుంటుందంటే, అమ్మో ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఆమెతో మాట్లాడతాడు. నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటా. నేను కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటే దేవుడు నాకున్న ప్రతి బాధ నుంచి విడుదల దయచేస్తాడు అన్న ప్రార్థన యోధురాలుగా నువ్వు మారిపోవాలి. ప్రార్థన చేసే గొప్ప స్త్రీగా మారిపోవాలి. అమ్మా నా గురించి ప్రార్థన చేయండి అన్న స్థితిలోకి నువ్వు రావాలి. నీ గురించి ఇంకొకరు ప్రార్థన చేసేటట్టు కాదు, ఇంకొకరి గురించి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా మారిపోవాలి. చాలా సంఘాల్లో ప్రార్థన గుంపు ఉంటుంది, ప్రార్థన యోధురాలు అనమాట. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవానికి స్తోత్రం. ఇదే ఇక బాధ. ఏ బాధ?
అయ్యా 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 సహాయం చేయ్యా, సహాయం చేయ్యా, మేలు చేయ్యా, గొప్ప కార్యాలు చేయయ్యా, ఆశ్చర్య కార్యాలు చేయయ్యా, అద్భుత కార్యాలు చెయ్యాలయ్యా, అయ్యా దీవెనలు ఇవ్వయ్యా, మెండారా దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, కృప చూపించయ్యా, నడిపించయ్యా, గొప్ప కార్యాలు జరిగించయ్యా. మీ పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు మంచి ప్రార్థన పర్రాలని నేను విన్నా. తల్లిగారు మంచి ప్రార్థన చేస్తారు. స్టీఫెన్ దాని పాత్ర స్టీఫెన్ బాబు చెప్తారు నాకు, అక్క అదని చాలా బాగా ప్రార్థన చేస్తారు ఎలిషాయి గారు వాళ్ళ అమ్మగారు అని చెప్పి. ప్రార్థన చేసే మంచి తల్లిని కలిగి ఉన్నారన్నమాట. నువ్వు కూడా అలాంటి కలిగి ఉండాలి. నీ పిల్లలు అలా చెప్పుకోవాలి. నేను చెప్పుకుంటాను, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నా తల్లి మంచి ప్రార్థన పర్రాలు. నేను ఈ స్థితిలో ఎక్కడ నిలబడ్డానంటే నా తల్లి నన్ను ఇలాగా తిప్పింది, మార్చింది దేవుడి మందిరంలోకి. ప్రార్థన చేయకపోతే అన్నం పెట్టేది కాదు రాత్రులు. ప్రార్థన చేయకపోతే కళ్ళల్లో కారం పెట్టేది. తెలుసా మీకు అందరికీ? ప్రార్థన చేయకపోతే కళ్ళల్లో కారం పెట్టేది. వాక్యం సరిగ్గా చెప్పకపోతే మీరు చూసేది కళ్ళు పెట్టి. ఆ మీరు చూస్తుందంటేనే నా వాక్యంలో ఏదో తప్పు వచ్చిందని అర్థం. మామూలు సామాన్య వ్యక్తిరాలుగానే ఉంటుందండి ఆమె. మాకులాగా కూడా ఉండదు, మామూలు వ్యక్తిగా ఉండదు. ఇప్పుడు అమ్మగారు ఎలాగుంటుందో, అయ్యగారు వాళ్ళ అమ్మగారు ఎలాగుంటుందో ఇంకా అలాగే ఉంటుంది. నా బాబు తెలుసు, పాస్టర్ గారికి తెలుసు. ఏమీ తెలియదు అలాగే ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆత్మతో నింపబడి ముగ్గురిని మంచి సేవకులుగా చేసేసింది అనమాట. అనేక మంది సేవకులు సేవకురాండ్రు ఆమె దగ్గర దాదాపు 10 మంది పిల్లలు వెళ్ళారు, ఆడపిల్లలు మగపిల్లలు అందరు. నువ్వు కూడా అలాగ ఉండాలి. నీ గురించి నీ పిల్లలు చెప్పుకోవాలి, రాసేయాలి నీ గురించి. మా అమ్మ గొప్ప తల్లి, నాకు నా తల్లి నన్ను మంచిగా తీర్చిదిద్దింది. నేను ఇలా ఉన్నానంటే, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే నా తల్లే కారణం. మంచి తల్లిగా ఉండాలి. పెళ్ళి కాని పిల్లలు, మీరు పెళ్ళయ్యి మీ అత్తారింటికి వెళ్ళాలంటే మీ అడుగు వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారిపోవాలి. వారికి లేని అన్నీ వచ్చేయాలన్నమాట. ఏంటి? ఆస్తులు అంతస్తులు అన్నీ వచ్చేయాలి. మా కోడలు బంగారం అని చెప్పుకోవాలి వాళ్ళు. మీరేం చెప్పుకోవాలి? పుట్టింటి నుంచి మీ అమ్మాయి వెళ్ళింది కదా, మా అమ్మాయి వెళ్ళింది కాబట్టి మీరు బాగా ధనవంతులు అయిపోవాలని చెప్పారు. ఇప్పుడు నువ్వు అత్తగారింటికి వచ్చావు కదా, ఇక నుంచి నువ్వు అనుకో, అయ్యా నేను నీకు దొరకటమే గొప్పదాన్ని, నేను దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడని చెప్పి. అవును, నువ్వు గొప్పదానివే అని ఆయన చెప్పాలి. ఆశీర్వాదం నీ అంటొచ్చేయాలి, దీవెన నీ అంటొచ్చేయాలి. హచ్చుకొక్క పిల్లలాగా వెనకాతలు వచ్చేయాలండి. అన్నీ వెనకాతలు వచ్చేయాలి. ఆటి వెనకమాల నువ్వు పడకూడదు, అన్నీ నీ వెనకమాల వచ్చేయాలి. దేవుడు అలా నడిపించేస్తాడు. పిచ్చిదానా, పిచ్చాయన ప్రేమించాడు కదా, ప్రేమించిన ఆయన ప్రాణం ఇచ్చేశాడు కదా, ఏది కావాలంటే అది నీకు ఇస్తాడు. ఇవ్వాలంటే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండిపోవాలి. యెహోవాను కొనియాడదగిన స్త్రీగా ఉండాలి. నీ నోటమట సరస్వతులు కానీ ఆయా మాటలు కానీ రాకుండా యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన దయాళుడు, ఆయన గొప్పవాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయవాడు, ఆయన అద్భుత కార్యాలు చేయవాడు, ఆయన నీతి గల దేవుడు. ఆయన ధరించుకున్న నేను కూడా నీతిమత్వం కలిగిన వ్యక్తిగా ఉండాలి. సత్యమనే దట్టిని నేను కట్టుకోవాలి. పూర్ణ హృదయంతో నేను దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ నేను నిలబడాలి మందిరంలో అన్న గొప్ప స్త్రీగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె మా గురించి, మా కుటుంబాల గురించి, మా మందిరాల గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరం దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఉందాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఛాన్స్ సేపు అయింది కదా, అందరూ కూర్చొని ఒక్కింత లేచి నిలబడి, ఒక్కింతర అలాగే లేచి నిలబడి, మీరున్న స్థానము నుంచే లేచి నిలబడి 2 చేతుల ఆకాశము తట్టెత్తి చిన్న కోరస్ పాడుకుంటూ ముందుకు సాగిపోదామా? పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను